సాయిబాబా సార్ గురించి మాట్లాడాలి. నేను షిరిడి సాయిబాబా జీవించున్నప్పుడు నేను పుట్టలేదు. పుట్టపర్తి సాయిబాబా జీవించున్నప్పుడు పుట్టినాను, కానీ వారిని దర్శనం చేసుకోవాలని చెప్పి చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎందుకో పరిస్థితి రాలేదు, అవకాశం దొరకలేదు, వారిని చూడలేకపోయినా. మరి సార్కు సాయిబాబాని వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు పెట్టిందో తెలియదు, కానీ షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా మన సాయిబాబా ఆ గుణాలు ఉన్నాయని ఎట్లా చెప్తానంటే, నేను ఈ వేదిక నుండే కాదు, ఇంతకుముందు ఒకరు వక్తారు చెప్పారు. నేను లాస్ట్ 10 years నుండి చాలా మీటింగ్లలో చెప్పుకుంటూ వచ్చిన సాయిబాబా సార్ గురించి. ఒకటి షిరిడి సాయిబాబా ఎప్పటి చెప్తూ ఉంటాడు, వారి కొటేషను శ్రద్ధ ఔర్ సబూరి అని చెప్తూ ఉంటాడు, సబ్కా మాలిక్ ఏక్. తర్వాత పుట్టపర్తి సాయిబాబా చెప్తూ ఉంటాడు, లవాల్, సర్వాల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఈ గుణాలన్నీ సాయిబాబా సార్ ఎప్పుడు మాట్లాడినప్పుడు అయితే చూడలేదు, ఈ మాటలు మాట్లాడినప్పుడు. కానీ సాయిబాబా సారు జీవితము ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఎట్లా అంటే శ్రద్ధ ఔర్ సబూరి చూడండి, విశ్వాసము, నమ్మకము, సహనము, ఓపిక. సార్ లోపల ఉన్నాయా లేవా అనేది నాకు తెలిసి ఒక్కరు కూడా ఉన్నాయి అంటే మాత్రం వ్యతిరేకించటం లేరు. తర్వాత సబ్కా మాలిక్ ఏక్. సారు సబ్కా మాలిక్ ఏక్ అంటే భగవంతుడు, ఆ పైవాడు అంటే బాస్ ఏ చెప్తుంది ఎస్ అన్న సారు నో అన్నది ఎక్కడ లేదు. సార్ డిక్షనరీలో నో లేనే లేదు. సబ్కా మాలిక్ ఏక్, దట్ ఇది బాస్. ఇక నెక్స్ట్ పుట్టపర్తి సాయిబాబా చెప్పింది లవాల్, మీకు తెలుసు, అందరిని ప్రేమిస్తారు, ఎంత పలకరిస్తారు. సర్వాల్, సార్కు చేతనైనంత సహాయం మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్. ఎవరిని కూడా ఈ వక్తలందరూ చెప్పిండ్రు, ఎవరిని కూడా ఆయన హర్ట్ చేసిన దాఖలాలు లేవు. ఈ గుణాలన్నీ సాయిబాబాకు సారు పేరు పెట్టుకున్నందుకే వచ్చిందేమో తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకే గొప్పదనం దక్కుతుంది. అంత గొప్పవారు మన సాయిబాబా సారు. ఇక సారు గురించి చెప్పాలంటే 360 degrees మనల్ని పొందిన సారు. సబార్డినేట్స్ ఒక్కరు కూడా, కొంతమంది నేను అడిగాను, ఎట్లున్నారా బాబు సాయిబాబా సార్ అంటే, దేవుడు సార్ అంటారు, చెప్పారు నాతోని. తర్వాత కొలీగ్స్ అందరితో కూడా చాలా బాగున్నారు. హయ్యర్ అఫీషియల్స్ అందరితో బాగున్నారు. చూడండి ఎంతమంది సీఎండీ దగ్గర సారు పనిచేసిండో, ప్రతి సీఎండీ గారు సార్ని లైక్ చేసేటోళ్ళు. తర్వాత అట్లనే కన్జ్యూమర్స్, వినియోగదారులకు కూడా రౌండ్ ది 360 degrees బెస్ట్ పర్సన్ అనుకున్న సారు మన సాయిబాబా సారు. ఇక సార్ అంటే మ్యాక్సిమం పీరియడ్ పనిచేసిండు. ఇప్పుడు సిస్టమ్ ఎట్లుండదంటే, ఒక డైరెక్టరు, మల్టిపుల్ సీఈలు ఉంటారు. యాక్చువల్గా నార్మల్గా ఒక బాస్ కింద మల్టిపుల్ సబార్డినేట్స్ ఉంటారు. కానీ సార్ చేసిన దగ్గర సారు 5 CE పోస్టులు, 3 డైరెక్టర్లు, పై అధికారులు 3. అంటే రివర్స్, యాక్చువల్గా ఇట్లుండాల్సిన ఇది ఇట్లా అయిపోయింది. ఆ విధంగా పనిచేసిన గొప్ప వ్యక్తి మన సాయిబాబా సారు. ఇంతకుముందు చెప్పినట్టుగా 5 పోస్టులు చేసిండు, వేరే వాళ్ళు కాదు. సీఎండీలకు అంత నమ్మకము సార్ మీద. ఆ పోస్టు ఏ పోస్ట్ అయినా ఇస్తే సార్ చేస్తాడు, ఆ పోస్టుకు తగ్గ వ్యక్తి అని చెప్పి. ఏ సీఎండీ నన్ను చూసుకోండి, కొంత అనుకోవచ్చు, అరే ఆ సీఎండీ గారు ఆయన దగ్గరనే అట్లా ఇచ్చింది అనుకోవచ్చు. కానీ ప్రతి సీఎండీ లైక్ చేసేవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు సార్ని లైక్ చేసిండ్రు అని అంటే మనము సారు అర్థం చేసుకోవచ్చు. సార్ గుణగల గురించి నేను అందరు చెప్పిండ్రు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. సార్ దగ్గర డైరెక్ట్ పనిచేసే అవకాశం నాకు డైరెక్టర్ కమర్షియల్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే సార్ దగ్గర పనిచేయడం జరిగింది. కానీ వేరే పోస్టులు ఎక్కడ నాకు అవకాశం జరగలేదు, దొరకలేదు కూడా. ఇంకొకటి ఏంటంటే, సారు ఆశీర్వదించి మెట్రో జోన్కి పంపించారు. మెట్రో జోన్లో సక్సెస్ఫుల్ అయ్యి అందరితో పరిచయాలు అయిపోయి, రియల్గా చెప్తున్నాను, హర్ట్ఫుల్గా చెప్తున్నాను, నేను ఈ పొజిషన్కి రావడానికి మెట్రో జోన్లో ఉన్న ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగస్తుడు అనేది మాత్రం నేను జీవితాంతము గుర్తుపెట్టుకుంటాను. నా బ్యాక్గ్రౌండు మిగతా చేసిన ఉండొచ్చు, గద్వాల్లో చేసింది ఉండొచ్చు, మిగతా దగ్గర చేసి ఉండొచ్చు, కానీ మెట్రో జోన్లో చేసిన దానికే నేను హైలైట్ అయినాను. వారికి రియల్గా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను.
అందుకని అటువంటి పోస్టుకు పంపించినటువంటి సారు ఇంకొక ఉన్నత స్థానం ఇచ్చి సార్ నన్ను పంపించాడు. అంటే సారు వాళ్ళ ఆశీర్వాదం అంత గొప్పదని చెప్పి నేను నమ్ముకుంటా. అందుకని అంత గొప్పగా నాకు ఇంత ఆశీర్వాదం ఇచ్చినందుకు, అంత ప్రేమగా పలకరించినందుకు రియల్గా సార్కి కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. సారు నేను ఇక ఉన్నప్పుడు, సారు సిఈగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా కానీ సారు విజ్ చేసి బాగున్నారా డి గారు, చక్రపాణి గారు బాగున్నారా, చక్రపాణి బాగున్నారా అని చెప్పి పలకరించేటోడు. అంటే అంత గొప్ప మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు. తర్వాత సారు కూడా ఎన్నో పీపీఎల్ సిగ్నేచర్ చేసిండ్లు. ఈరోజు మనకు రిలయబుల్ అండ్ క్వాలిటీ పవర్ సప్లై మనం అందరం మెయింటైన్ చేస్తున్నామంటే దాని వెనుక సారు కృషి కూడా ఎంతో ఉన్నది. అందుకని చెప్పేసి సార్కు రియల్గా ఈ కంపెనీ మనందరం గుర్తుపెట్టుకుంటాం సార్ను. అలాగే కొందరు చెప్పడం జరిగింది సారు ఇంకా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది. మీరు కోరుకున్నది అవకాశం వస్తుందనే నేను అనుకుంటున్నాను. మేనేజ్మెంట్ ఏ విధంగా, గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యిద్దో తెలియదు, కానీ అవకాశాలు ఉన్నాయి. మేడము గురించి తెలిసిందే. మన విద్యుత్ సంస్థలో పనిచేసి సక్సెస్ అవుతున్న ప్రతి ఉద్యోగి వెనుక వారి సతీమణి ఉంటుంది. వారు ఎట్లుంటారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఉండేది కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, రూపేచ లక్ష్మి, క్షమయా దరిత్రి. ఆ మాదిరిగా విద్యుత్ సంస్థలో పనిచేసే వారి సతీమణులు ఆ విధంగా ఉంటున్నారు కాబట్టే రియల్గా సక్సెస్ అవుతున్నాము. ఎందుకంటే మనం ఏ టైంలో పోతామో ఇంటికి తెలియదు. వాళ్ళు ఆ పెద్దమ్మని చేసుకొని అన్ని కుటుంబాన్ని సరిదిద్దుతున్నారు కాబట్టే మనం సక్సెస్ కాగలుగుతున్నాము. ఆ విధంగానే అమ్మగారు కూడా సార్ను, సాయిబాబా సార్కు అంత సహకారం చేసినందుకే సాయిబాబా సార్ ఈ విధంగా ఉన్నారు. అంత కూల్గా సారు సహనంతో అంత బాగా పనిచేసిండ్రు అనేది నేను అనుకుంటున్నాను. సార్కు, సార్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు మంచి ఆయుస్సు, ఆరోగ్యము, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ, సాయిబాబా సార్ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. అది అక్షరాల సత్యము. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సారుగులో ఉన్న మంచి గుణాలని, లక్షణాలని, క్వాలిటీస్ అన్నిటినీ మనము వినడమే కాదు, విని ప్రాక్టీస్ చేయాలి. రేపటి నుంచి నేను ఈ సంస్థలో టీజీఎస్పీడీసీలో పనిచేసే ప్రతి ఒక్క ఆఫీసర్కు, ఎంప్లాయీకి నేను చెప్పేది ఏంటంటే, వారు ఎలా బిహేవ్ చేసి వర్క్ని ఎగ్జిక్యూట్ చేశారో 39 years ఆఫ్ సర్వీస్లో మన సంస్థకు ఎంతో ముఖ్యమైన అసెట్స్ని క్రియేట్ చేశారు. ఎలక్ట్రికల్ అసెట్స్ని వారి అనుభవంతో, వారి ఎక్స్పీరియన్స్ తోటి గత 40 సంవత్సరాల్లో మన తరతరాలకు ఉపయోగపడే అసెట్స్ని వాళ్ళు క్రియేట్ చేశారు. మనం అందరము వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలా డెడికేషన్గా, డిసిప్లిన్గా ఉండి మన సబార్డినేట్స్ను ఎంకరేజ్ చేస్తూ, సార్ ఎలా చేశారు 40 years అంటే వాళ్ళ సబార్డినేట్స్ మీద చీమ వాళ్ళకుండా, ఈగ వాళ్ళకుండా పెద్దవాళ్ళని కన్విన్స్ చేస్తూ, వారి సుపీరియర్ ఆఫీసర్స్ని కన్విన్స్ చేస్తూ, మేనేజ్మెంట్ని కన్విన్స్ చేస్తూ వాళ్ళు ఆ విధంగా సంస్థకు పనిచేసి ఈ సంస్థని ఇంత ఉన్నతమైన స్థితిలో మన నెట్వర్క్ని కానీ డెవలప్ చేయడంలో కానీ, సబ్స్టేషన్లు కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ చాలా గొప్పగా మన సంస్థకు ఉపయోగపడ్డారు. సో అదేవిధంగా సాయిబాబా సార్ గురించి చెప్పాలంటే, ఒక్కొక్క మీటింగ్లో, రివ్యూ చేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ ఏదో సడన్గా ఒక ఆఫీసర్ని సడన్గా క్వశ్చన్ చేస్తారు. వారు ప్రాపర్ రిప్లై ఇవ్వలేదనుకోండి, మేనేజ్మెంట్ చాలా సీరియస్గా అవుతుంటుంది. అలాంటి సందర్భంలో సార్ సడన్గా ఒక జోక్ వేసేసి మొత్తం సీరియస్నెస్ని అంతా హ్యాపీ మూమెంట్ తీసుకొచ్చేవారు. అలాంటి సందర్భాలు చాలా చూసాం మేము. ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ ఆఫీస్లో నేను కూడా ఆల్మోస్ట్ 10 years పనిచేశాను. ఆల్ రివ్యూ మీటింగ్లో టాప్ లెవెల్ ఉన్నప్పుడు సీరియస్నెస్ రాగానే ఏదో ఒక జోక్ వేసేసి సీఎండి గారు అందరినీ నవ్వించేవాడు. అంత గొప్ప వ్యక్తి సాయిబాబా గారు.
సో అదేవిధంగా సారు గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ మేము సారు సీజం కమర్షియల్గా ఉన్నప్పుడు నేను కానీ యాజ్ ఎ జిఎం రెవెన్యూగా మా స్టాఫ్ కానీ వెళ్ళినప్పుడు ఎలాంటి అసలు వెయిటింగ్ అవసరం లేకుండేది. మాకే కాదు, సారు వర్క్ స్టైల్ అలా ఉంటుంది. వారి ఛాంబర్లో కూడా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వెళ్ళగానే మంచిగా పలకరిస్తారు. సీనియర్ పర్సన్ అయి ఉండి ఆయన లోయర్ క్యాడర్ అయినా కూడా, సబార్డినేట్ అయినా కూడా హీ విల్ కాల్ యాజ్ సార్. అంత ఉన్నతమైన వ్యక్తి తను. చాలామంది గర్వంగా ఫీల్ అవుతారు ఒక సీట్లో సుపీరియర్ పోస్ట్లో ఉన్నప్పుడు. సార్ అలా ఎప్పుడూ చేయలేదు. వారి అందరూ చెప్పిన దాన్ని బట్టి మనం తెలుసుకోగలిగినాం. సో అలానే వారిలో ఉన్న గొప్ప గుణాలని మనం కూడా నేర్చుకొని మనకు బ్యాలెన్స్ ఉన్న సర్వీసెస్ని అందరూ వారిని ఆదర్శంగా తీసుకొని అందరిది మనల్ని పొంది ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాయిబాబా గారు చాలా గొప్ప వ్యక్తి. ఈజ్ ఏ లెజెండ్ అండ్ రోల్ మోడల్ టు అస్. ఆదర్శంగా తీసుకోవాలి. సో సారీ రిటైర్ అవుతున్నారు. ఈజ్ నాట్ టైర్డ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఐ ప్రే ది గాడ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ అస్ ఇన్ ఫ్యూచర్. సార్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రిటైర్ అయిన ఫీలింగ్ని మీ మనసుల నుంచి తీసేయండి. ఎంజాయ్ చేస్తూ కూడా బ్యాలెన్స్ ఎంతో కొంత టైంని ఏదో ఒక యాక్టివిటీస్కొని ఏదో ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిపోయినా మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, ప్రాస్పరస్గా ఉండాలి మీ రిటైర్మెంట్ లైఫ్ అని భగవంతుని ప్రార్థిస్తూ. డైరెక్టర్ కమర్షియల్ గారు, ఈనాటి సన్మాన గ్రహీత సాయిబాబు గారు, మరియు ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ నా అభివందనాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మా గురుతుల్యులు సాయిబాబా గారి గురించి చాలా మాట్లాడదామని ప్రిపేర్ అయ్యి వచ్చాను. కాకపోతే ఈ సభాధ్యక్షత వహించిన కారణంగా అన్నీ రిపీటేషన్ అవుతాయి, కాపీ పేస్ట్. సో సార్కి ఒకటే చెప్తాను, ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు ఇవ్వాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిబాబా సార్ గారు ఎప్పుడు కూడా అంటే మనకు కనపడ్డ ఎవరితో అయినా కానీ చిరునవ్వుతోనే కనబడతాడు. ఎవరితో అయినా మంచిగా పలకరించి, సారు మేడ్చల్ జోన్ సి ఉన్నప్పుడు మేము గట్కేసర్ ఏడిగా ఉన్నా, సార్ కంట్రోల్లో ఏదైనా ఉంటే చేయండి చూడండి అని మంచి అంటే ఒక హార్ష్గా మాట్లాడినట్టు ఎప్పుడు కూడా మేము ఇంతవరకు చూడలేదు. సారు ఏఈగా ప్లస్ సిఈగా ఎక్కువ సర్వీస్ చేశారు. ఇంకా సారు ఇంకా మరిన్ని పదోన్నతులు పొందాలని పవర్ ఇంజనీర్స్ తరఫున, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సాయిబాబా సార్ గురించి చెప్పాలంటే సారు ఉత్తముడు. ఒకటే ఆయనకు చెప్పాలంటే ఉత్తముడు. ఎట్లా ఉత్తముడు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఒక ఇష్యూ వచ్చింది సార్ దగ్గర. ఏం ఇష్యూ అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చి సిఎండి గారు మొత్తం మీద ఓ డి గారి మీద చిన్న యాక్షన్ తీసుకున్నాడు. తీసుకుంటే వాస్తవంగా ఆ డి గారి మీద యాక్షన్ తీసుకోవడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు. ఏఈ మీద తీసుకోవద్దు, ఏఈ ఏమో మా అసోసియేషన్ సంబంధించిన వ్యక్తి, డి గారు కూడా మాకు అభిమాన వ్యక్తే. సార్ మీద తీసుకోవద్దు, ఎవరి మీద తీసుకోవద్దు. సాయిబాబా సారు టాక్టిల్ చేసిన విషయం చెప్తున్నా మీకు. ఇప్పుడున్న సిఎండి గారి దగ్గర అది చాలా కష్టం ఎందుకంటే ఆయన ఏదో ఒకరిని మొత్తం మీద తీసేసుకుంటాడు. తర్వాత దాన్ని మళ్ళా మరి ఎట్లా దాన్ని చేయాలని సాయిబాబా సారు మేము ఒక మీటింగ్ పెట్టిండు హాల్లో. పెట్టినప్పుడు సాయిబాబా సార్ ఎట్లా చెప్తున్నంటే, సార్ 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 మంచోడు సార్, ఆ డి గారు చాలా మంచోడు సార్, చాలా ఉత్తముడు సార్, మంచోడు సార్ అంటే సిఎండి గారు ఇట్లా చూసిండ్రు. మళ్ళీ ఏం చేద్దామా, లేదు సార్ ఏఈ గారు కూడా చాలా మంచోడు సార్, సార్ లేదు సార్ వద్దు సార్ వద్దు ఆయన కూడా మంచోడు సార్ అంటే సార్ ఉద్దేశం ఏంటంటే డి గారు మంచోడు, ఏఈ గారి మీద తీసుకో అంటే తీసుకుంటాను రెడీగా ఉండే. సార్ ఉద్దేశం ఏంటంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవద్దు, అందరిని బచాయించాలి, ఈయన ఆయనగా అందరిని బచాయించాలి. సారు గుణం గట్లాడు. అంటే సార్ ఉద్దేశం ఏంటి అంటే మంచికి మారిపోయారు. నాకు తెలిసి సారు ఈ సీజీఎం దాదాపు మొత్తం చుట్టినట్టుండు. మా మాస్టర్ ప్లాన్లో చేసిండు. ఇక్కడ జోన్లను అయితే అసలు ఓసారి అయితే వేరే సీజీఎం ఉన్నా కూడా మెట్రో జోన్ అనగానే సాయిబాబా సార్ అనేది మనకు టక్కున అట్లా ఊతపదం ఉండేది. సార్ దగ్గర పోతే ఎంత మంచిగా, చిన్నోడు లేడు పెద్దోడు లేడు, ఇట్లా జస్ట్ పలకరించుడే ఆలస్యం, మంచి చిరునవ్వుతోని మంచి దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఉండే. మరి వారి సతీమణి గారికి కూడా, ఎందుకంటే నేను చెప్తా ఉంటా, సార్లు అంటే ఎవరైనా కానీ ఎలక్ట్రిసిటీలో ముఖ్యంగా ఉద్యోగం చేసేది ఎవరైనా కానివ్వండి, ఆయన సక్సెస్ అయ్యిండు అంటే
వాళ్ళ సతీమణి గారు వాళ్ళ సతీమణి గారికి ఇక్కడికి వచ్చి ఉంటే వారికి గట్టిగా మనం, ఎందుకంటే సన్మానం చేయవలసింది నాకు తెలిసి సార్ కంటే ఎక్కువ మేడం చేయాలి. మనం మేడంకు సన్మానం చేస్తేనే ఇది కరెక్ట్ సన్మానం అని నేను భావిస్తున్నా. అదేవిధంగా సార్ గారి ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతోని తులదూగుతూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ, సీజీఎం గారు మన సాయిబాబా సార్ గురించి చెప్పాలంటే సౌమ్యుడు, చాలా మరి ఎప్పుడు చూసినా మన ఎక్కడ ఆఫీసులో కానీ బయట కనపడా కానీ మరి ఆయన ముఖంలో మంచి చిరునవ్వు చిందించే వ్యక్తి మన సాయిబాబా సార్ గారు. వారిని చూస్తేనే మన ఏదైనా సమస్య, కార్మిక సంఘ నాయకునిగా ఏదైనా సమస్యల మీద పోతే వారిని చూస్తేనే మేము అడగాలనుకున్న సమస్య ఇంకా మర్చిపోయే అటువంటి ముఖ కవలికలు కలిగిన వ్యక్తి మన సాయిబాబా సార్ గారు. మరి వారు చూస్తే ఆ ఫోటోలు చూస్తే చిరునవ్వుతోనే ఈ యొక్క సంస్థలో పనిచేసుకుంటూ మరి ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఇప్పుడున్న పరిస్థితిలో మరి టెన్షన్తో కూడుకున్న సంస్థలో పనిచేస్తున్నాం మనం అంతా. మరి అటువంటి సంస్థలో పనిచేసుకుంటూ మరి చిరునవ్వు చిందిస్తున్న వ్యక్తి అంటే మన సాయిబాబా సార్ను చూసి నేర్చుకోవాలి. మరి వారు నిజంగా మరి ఇన్ని సమస్యలు ఇంటికాడ ఉన్నా, మన బయట సమస్యలున్నా, మన వినియోగదారులు, రైతులు, అక్కడ అధికారులు, తర్వాత మేనేజ్మెంటు, ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఉన్నా మన చిరునవ్వు చిందించుకునే వ్యక్తిని అయితే నేను చాలా అరుదు. మన ఇటువంటి అధికారిని మరి ఈరోజు ఇప్పుడున్న సమస్యల, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మరి రిటైర్మెంట్ అవుతున్నట్టే ఆయన ఆరోగ్య రీత్యా చాలా గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ పొంది వాళ్ళు ఇంత ఆదరణలు పొందిన వ్యక్తి. మరి వారు ఎన్నో పదవులు అనుభవించారు. దాదాపు సీజీఎంగా నాకు తెలిసి 15-16 సంవత్సరాలు ఒకటే క్యాడర్లో పనిచేసిండు. అంటే మళ్ళీ ఎన్ని పదవులు అనుభవించిండు. ఈ మధ్యకాలంలో మన డైరెక్టర్ హెచ్ఆర్డి, సీజీఎం హెచ్ఆర్డిగా కొంతకాలం పనిచేసిండు, మెట్రో జోన్గా, తర్వాత మెడ్చల్ జోన్, తర్వాత డైరెక్టర్ ఇన్ఛార్జ్ కమర్షియల్గా మరి ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తి. మళ్ళీ ఎక్కడ చూసినా ఎవరు చూసినా అక్కడ ఆయనతోని పోయిందంటే ఆయనతో కలిసినా కానీ ఆయన బయట చర్చలు కానీ ఆయన మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేని సాయిబాబా సార్ గారు మళ్ళీ ఈరోజు మరి వారు ఇంత ఆనందకరంగా మళ్ళీ వినియోగ రైతులకు సేవలు అందించి మళ్ళీ అందరి మనలు పొందిన వ్యక్తి అయినటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళ కుటుంబంగా సతీమణి కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. మరి వారు ఎంతో వీరు బయటికి బయలుదేరుతున్నట్టే టిఫిన్ చేసి కానీ సమస్యలు కానీ బయట సమస్యలు మన ఇంటికి తీసుకుపోకుండా మన ఇంట్లో కుటుంబంతో గడిపిన సందర్భాలు కానీ మళ్ళీ అటువంటి వ్యక్తి మనకు వారి యొక్క సతీమణిగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి అటువంటి ఈరోజు వారు పదవిని పొందుతున్నారు ఇంత ఆరోగ్యంగా అంటే ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు కానీ, వారి సతీమణి కానీ మరొకసారి చప్పటి ద్వారా మన అందరినీ ఆయనను గౌరవించుకొని మరొకసారి ఆమెకు మనం ఈ వేదిక నుంచి సన్మానం చేసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క ఆర్గనైజర్స్కు మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై జవాన్. It is a great occasion to celebrate a felicitation to our Sai Baba Garu on his superannuation. Really, Sai Baba Garu is a personality and a mixed combination of Puttaparthi Sai Baba Garu and Shirdi Sai Baba Garu. This is not my words and these are not my words. Once upon a time when we are discussing with our former CE Metro Zone, Sri Chakrapani Garu, Chakrapani sir himself told this about Sai Baba Garu. Really, it is true. Sai Baba Garu is a non-controversial person. There are thousands of people working in TGSPDCL. And sir also worked with the various cadres right from the AE to CE and director also. But everybody likes Sai Baba Garu. It is a great thing. And we have seen many officers for the last various years working in the organization. We never come across such a great person without single opposition by any employee in the organization. That credit goes to only Sai Baba Garu. Really, we feel very happy and we are very happy that sir finally worked in our zone, that is the Metro Zone, and his cooperation. Any problem will be solved and was solved when we go to Sai Baba Garu. Sai Baba Garu is not like a person, he is a God. Your boons will be solved and your issues will be resolved when we go to Sai Baba Garu. Really, we feel very happy that we are participated in this occasion, and sir should also be happy after the retirement with joy, with prosperity and with peacefulness in his life. Really, the God will also shower the same blessings to sir, and every employee feels and every employee will remember his services, his gesture and his support
towards the employees in the organization. And I'm very much thankful to the organizers for giving me this opportunity. Thank you, Anandar. అసలు మీరందరూ అంటే ఈ మీటింగ్ స్టార్ట్ కాకముందు ఒక ఆడియో ప్లే చేసిండ్రు. అందులో ర్యాప్ ప్యాప్ అంతా కలిపి మంచి పాట సార్ మీద వచ్చింది, చాలా బాగుండే. అందులోనే అన్నీ ఉన్నాయి. అయినా కానీ చెప్పాలి సార్, నేను అప్పుడప్పుడు 1-2 మీటింగుల్లో అజాత శత్రువు అని చెప్తుంటా సార్ గురించి. అజాత శత్రువు అంటే వేరే వాళ్ళకి శత్రువు అని కాదు, అసలు శత్రువులే లేనివాడని అర్థం. శత్రువులే లేని సాయిబాబా సార్ ఇప్పుడు చాలా మందికి చెప్పిన దానికి ఇదే ఒకటే వర్డ్లో అతడు అజాత శత్రువు. అందులో శ్రీకృష్ణుడు ఒక చోట రాయబారానికి వెళ్ళి ఒక పద్యం చదువుతాడు, తిరుపతి కవులు రాసింది. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువు అలిగిన నాడు సాగరములన్నీ ఏకమవును, ఈ కర్ణులు 10,000 నొత్తురు సత్తురు నా మాట ఆలకించుము రాజరాజా అని చెప్తాడనమాట. సో ఈ సెకండ్ పార్ట్ అంత అజాత శత్రువు అంటే ఒకవేళ శాంతమూర్తి అయినారు, ఒకవేళ కోపం వస్తే సాగరంలన్నీ అంటే సముద్రాలన్నీ ఏకమైతే పెద్ద ఉప్పనే వస్తుంది. ఇట్లాంటి కర్ణులందరూ నువ్వు కర్ణుని చూసి బాగా యుద్ధం చేద్దామని కోరుకుంటున్నట్టున్నావు, ఇట్లాంటి 10,000 మంది కర్ణులైనా అందులో కొట్టుకపోతారు అని దాని అర్థం అన్నట్టు. సో అట్లా మరి ఆ కోపం సార్ని అయితే ఎప్పుడు చూడలేదు. ఆ రెండవ పార్ట్, ఫస్ట్ పార్ట్ మేము ఎప్పుడు శాంతంగానే చూసాము. ముందు చెప్పిన వాటి అందరు చెప్పినట్టు నేను నిజంగానే ఏకీభవిస్తున్నా. సో ఇంకొక విషయం ఏంటంటే సార్ ఎస్సీ సౌత్ హైదరాబాద్లో చేస్తున్నప్పుడు హైదరాబాద్ కస్టమర్స్ కరెంట్ పోయినప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు హిందీలో ఉర్దూలో మిక్స్ అయ్యి ఏం చేస్తారో అన్నీ అంటే ఒక రకమైన కఠినమైన పదాలు, ఇంకా చెప్పాలంటే కొంచెం మోటుగా చెప్పాలంటే బూతులు మాట్లాడతారు. అయినప్పటికీ కూడా ఆయన చాలా కూల్గా ఇట్లా మాట్లాడతారంటే ఏం చేస్తాం, మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పినట్టు. ఇంకొక నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పారు, దాదాపు ఏవీలో వచ్చినప్పుడు దాదాపు 14 సంవత్సరాల పైచిలకు ఆయన సీఈగా చేసిండు. ఆ సీఈ పోస్టులు ఇంకేం మిగిలిలేవని అనుకుంటా, అన్ని పోస్టులు చేసిండు సార్. ఒకసారి మన సిఎండి రఘుమారెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 5-6 ఇన్ఛార్జీలు ఇచ్చిండ్రు సార్కి. సారు రఘుమారెడ్డి గారికి ఎంత చొరవ అంటే సార్ మీదనే అంటే సిఎండి మీదనే సెటైర్లు చొరకలు వేసేవాడు, ఆయన హాయిగా నవ్వుకునేవాడు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మేనేజ్మెంట్కు ఉద్యోగస్తుల మధ్యలో వారధిగా, ఉద్యోగస్తులకు సారథిగా చాలా బ్రహ్మాండమైన తన బాధ్యతలు నిర్వర్తించడని సందర్భంగా చెప్పక తప్పదు. అట్లాంటి సాయిబాబా గారు అంటే ఇప్పుడు ఎవరు కోరుకున్నా ఇన్ని జోన్లలో చేసినారు కదా, ఇంకేదన్నా సాయిబాబా తర్వాత ఎవరన్నా సీఈ వచ్చారు అనుకుంటా. మొన్నటిదాకా సాయిబాబా సార్ చాలా మంచోడు ఉండే, ఆ పేరు కొట్టేసిండు సార్. 4 సంవత్సరాలు అయింది, ఆయన 4-5 సంవత్సరాలు అయింది, తెలంగాణ ఆవిర్భవించింది. అప్పుడు కొత్తగా డైరెక్టర్లు ప్రపోజల్స్ వచ్చినాయి. నేను సాయిబాబా సార్ను వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతాను నేను. సార్ మీరు డైరెక్టర్గా మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది సార్, మీరు అన్ని విధాల యోగ్యత ఉన్నది మీకు అని నేనన్నా. ఆయన నా చెవి దగ్గరికి వచ్చి, శ్యామ్ గారు నాకు డైరెక్టర్ వద్దు కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇప్పింది అని అన్నాడు. సో అంటే అంత సింపుల్గా ఆలోచిస్తాడు. భగవాన్ బుద్ధుడు ఏం చెప్తాడంటే కోరికలు తక్కువ ఉన్న వాళ్ళకు సుఖం ఎక్కువ ఉంటుంది. సో అట్లా కోరికలను లిమిట్ చేస్తూ వాళ్ళ నిశ్చయంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా వృద్ధులకు తీసుకొచ్చి పిల్లలందరినీ విజ్ఞానవంతులు చేసి మంచిగా వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేసి ఉన్నారు. కాబట్టి అందులో అమ్మ కూడా స్వర్ణలత అమ్మగారి భాగస్వామ్యం కూడా చాలా ఉంటుంది. అసలు అమ్మకు సృష్టిలో ప్రత్యామ్నాయం లేదు, ప్రకృతి అమ్మ ఈ ఇద్దరికి ప్రత్యామ్నాయం లేదు, వాళ్ళు ప్రతి సృష్టికి మారుపేరు. కాబట్టి వాళ్ళకున్న ఓపిక భర్తను ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు మాకు కరెంట్ ఎప్పుడు పోతుందే లేదు, ఎప్పుడు కాలు వస్తుందే లేదు, 24 గంటల్లో ఎప్పుడు మేము బయటనే తిరుగుతాము. వాళ్ళ ఓపికకు మొక్కాలే, చేతులెత్తి మొక్కాలే. అట్లాంటి వారి సతీమణి గారు, వాళ్ళ కుటుంబము అందరు కూడా, వాళ్ళ శ్రేయోభిలాషులు, అమ్మను, వాళ్ళ అక్కల్ని అందరిని కూడా మంచిగా చూసుంటారు. డెఫినెట్గా వాళ్ళందరూ వచ్చి ఉన్నట్టుంది ఇక్కడ. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా. సార్ నేను ఇంతకుముందు కూడా ఒక మీటింగ్లో చెప్పాను, ఇప్పుడు 60 ఇయర్స్కి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అంటే ఎవరు ఒప్పుకుంటలేరు. 60 to 75 ఇయర్స్ యంగ్ ఓల్డ్ వాళ్ళకు అంటే నేను ముసలోళ్ళం అంటే ఎవరు ఫారిన్లో అయితే అసలే ఒప్పుకుంటలేరు. 80 and above అప్పుడు ఓల్డ్ ఏజ్, ఓల్డ్ అది. సో అట్లా ఈ యంగ్ పర్సనాలిటీ
తప్పకుండా ఆచార్య మృణాలి గారు ఒక మాట చెప్తారు. రిటైర్మెంట్ అంటే విశ్రాంతి అనుకుంటారు, కానీ విశ్రాంతి కాదు. ఆమె ఏమంటారంటే పనికి మధ్య ఇంకో పని చేయడమే విశ్రాంతి అని అంటారు అన్నట్టు. డెఫినెట్గా సారు ఇంకొక పనిని చేపట్టి అందులో కృతకృత్యుడు అవుతాడని, వారి కుటుంబాన్ని ఇంకా అన్ని విధాల అభివృద్ధి చేయడంలో వారి తోడ్పాటు ఉంటుందని, వారికి ఆయురారోగ్యాలు శతాధిక సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మనసా వాచా కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. 2 పదాలు నా హృదయాన్ని అత్తుకున్నాయి. ఒకటి, సారు గురించి అజాత శత్రువు అనేది ఎంతో సత్యం. అలాగే సారు 12 సంవత్సరాలు మన డిపార్ట్మెంట్ లో అత్యున్నత పదవిగా సిఈగా 12 సంవత్సరాలు తాను చేయని పదవంటూ లేదు. పదవులు సార్ను వరించాయి గాని సారు ఎన్నడూ పదవుల గురించి ప్రాధేయపడలేదు, ప్రాకులాడలేదు. అది అన్ని సంవత్సరాలు అన్ని పోస్ట్ సిఈగా ఉండి అన్ని పోస్టులు చేసినా కూడా ఔన్నత్యానికి ఒక్క తార్కాణం చెప్తానండి, ఎన్నడూ కూడా అడిషనల్ ఛార్జీ క్లెయిమ్ చేసుకోలేదు మన సిఈగా. దట్ ఈస్ ద గ్రేట్నెస్. మనం రోజులు కౌంట్ చేసుకొని ఎక్కడ ఎన్కాష్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుందా అని మనం అప్లై చేసుకుంటాం అడిషనల్ ఛార్జెస్. కానీ అతని పదవి అతన్ని వరించింది కాబట్టి పదవికి వన్నె తెచ్చే వ్యక్తి గాని పదవులతోని వన్నె పొందే వ్యక్తులు వేరు, పదవికి వన్నె తెచ్చే వ్యక్తులు వేరు. అందులో మొదటి వ్యక్తి మన సాయిబాబా గారు. థ్యాంక్ యూ సో మచ్. సాయిబాబా సార్ గారి గురించి ఇందాక చాలామంది వ్యక్తులు చాలా చెప్పారు. ప్లస్ వచ్చినప్పుడే ఇక్కడ కూర్చున్నప్పుడే ఏవి చూసాము. ఏవి చూసినలో సారు గురించి చాలా అంటే చెరగని చిరునవ్వు ఎప్పుడు కూడా సారు ముఖంలో కనిపిస్తూ ఉంది. మరియు ఇప్పుడు సారు రిటైర్మెంట్ అవుతున్నా కూడా చాలా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ అనేది మన డిపార్ట్మెంట్లో చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్లు అనేది చాలా రకంగా ఉన్నాయి. కానీ సార్ను చూస్తే ఏంటంటే ఇంకొక 10 years అయినా సరే ప్రశాంతంగా సర్వీస్ చేస్తాడు అని చెప్పేసి సార్ను చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే సార్ యొక్క ముఖం ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది. ప్లస్ ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా పలకరించడంలో కూడా అదే రకంగా సార్ ఉంటాడు. మరియు సార్ యొక్క సెకండ్ లైఫ్ అంటే రిటైర్మెంట్ తర్వాత సెకండ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కనుక సార్ యొక్క సెకండ్ లైఫ్ అనేది వారి యొక్క కుటుంబ సభ్యులతోటి మరియు వాళ్ళ యొక్క మనవరాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయిబాబా సార్ అందరూ ఇప్పుడు ఆయన గురించి చాలా మంది చెప్పారు. 14 సంవత్సరాలు సారు CGM గా కావచ్చు, సిఈగా కావచ్చు చేశారు. సారే కాదు, సతీష్ సార్ కూడా చాలా రోజులు చేశారు. ట్రాన్స్కోలో, జెన్కోలో ఈడీ అనేది 5 years CGM క్యాడర్ లో 5 years సర్వీస్ పుటప్ చేసిన వెంటనే ఈడీ ఇస్తారు. కానీ ఇక్కడ మన దగ్గర చాలా మంది ఉన్నారు, భిక్షపతి సార్, నరసింహస్వామి సార్, చాలా మంది ఉన్నారు. కానీ ఈడీ ఎవరు గట్టిగా అడుగుతలేరు మన తాన. కాబట్టి మన దగ్గర కూడా సీఈలు అందరూ గట్టిగా ఈడీ కోసం అడిగితే బాగుంటది. అయితే కొత్త కంపెనీ కూడా వస్తుంది కదా ఇప్పుడు పేపర్లలో. కొత్త కంపెనీ వస్తే సార్కి CMD ఇస్తే తప్పేముంది సార్? మేమైతే ఉమెన్స్ అసోసియేషన్ తరఫున కొత్త కంపెనీ వస్తే మీరు డైరెక్టర్ కాదు సార్, డైరెక్ట్ గా CMD కావాలని కోరుకుంటున్నాం సార్. ఇక సాయిబాబా సార్ గురించి చెప్పాలంటే చాలా మంది చెప్పినట్టు సార్ ఎప్పుడు గట్టిగా మాట్లాడడం డిపార్ట్మెంట్ లో ఎవ్వరు చూడలే. అయితే సాయిబాబా సార్ దగ్గరికి ఏ సమస్య వచ్చినా అందరు చెప్పినట్టు ఖచ్చితంగా సాల్వ్ అయ్యే వెళ్తుంది. సార్ అన్ని సిఈ పోస్టులు అన్ని చేసారు కాబట్టి CMD అయితేనే బాగుంటది డైరెక్ట్ గా. ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక జోన్ సిఈగా రిటైర్ అవుతున్నారంటే నేను చాలా చోట్ల చూశాను, ఆ జోన్ వాళ్ళు మాత్రమే బాధ్యత వహించి సక్సెస్ ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటారు. కానీ సాయిబాబా సార్ విషయంలో అట్లా కాదు. ఇక్కడ మేడ్చల్ జోన్, మాస్టర్ ప్లాన్ జోన్, కార్పొరేట్ ఆఫీస్ మరి ఇతర జోన్ వాళ్ళందరూ మేము సైతం అనుకుంటూ సాయిబాబా సార్ మీద ఉన్న ప్రేమతోటి అందరూ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. అందులో భాగంగా వాళ్ళు బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే సాయిబాబా సార్ వాళ్ళకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది. అట్లాగే సాయిబాబా సార్ దగ్గర నేను సెకండ్ టర్మ్ సాయిబాబా సార్ దగ్గర చేయడం, ఇంతకుముందు నేను డి గ్రీన్ ల్యాండ్స్ కున్నప్పుడు సాయిబాబా సార్ దగ్గర చేశానప్పుడు సార్ మెట్రో జోన్ ఉండే, అట్లనే ఇప్పుడు సైఫాబాద్ డిగా చేస్తాను. మరి సాయిబాబా సార్ దగ్గర చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ 2 terms చేసినందుకు. ఈ టర్మ్ మాత్రం సార్ 1.5 month చేశారు మన మెట్రో జోన్ లో. మెట్రో జోన్ కి రీసెంట్ గా వచ్చిన తర్వాత కూడా సార్ మా డివిజన్ కి 5-6 సార్లు రావడం జరిగింది ఇన్స్పెక్షన్ కి. అందులో భాగంగా హుసేన్ సాగర్ కి ఇన్కమింగ్ సప్లై పోతే బాగా వర్షం పడుతుంది ఆ రోజు. మరి నేను ఇన్కమింగ్ పోయింది, నేను అక్కడికి వెళ్ళేసి మా ఎస్సీ సార్ కి సిఈ సార్ కి ఇద్దరికి ఫోన్ చేసి చెప్పేసిన సార్ ఇది పరిస్థితి అని. అట్లా కాకుండా అంత పెద్ద వర్షంలోనే సార్ తడుచుకుంటూ వచ్చేసిర్రు సబ్ స్టేషన్ మన ఆఫీస్ నుంచి. వద్దు సార్ నేను చూసుకుంటానా సరే సార్ వచ్చేసిర్రు. సార్ వచ్చి ఆ సబ్ స్టేషన్ లో మొత్తం అనాలిసిస్ చేసి సెక్రటేరియట్ కూడా కరెంట్ పోవడం గమనించి, అట్లాగే మరి దీనికి 4th సోర్స్, 3rd సోర్స్, 3 sources ఏమున్నాయి, 4th సోర్స్ కావాలి కదా అని అదే వర్షంలో సెక్రటేరియట్ అవతల ఉన్న RM దగ్గరికి వచ్చేసి నిలబడి చెక్ చేసి మళ్ళీ డైరెక్టర్ ఆపరేషన్ గారికి అప్రైజ్ చేసి అదే వర్షంలో పోవడం అనేది నేను చాలా అరుదుగా చూశాను. ఏమైనా నువ్వు పోయి చూసుకోండి అంటే మేము వెళ్ళి చూసుకుంటాం. అలాంటిది సిఈ గారే బాధ్యత తీసుకొని మరి అలా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం సార్. మాకు కూడా ఇన్స్పిరేషన్
ఆలోచనతో మేము కూడా అట్లానే పని చేస్తాము. అట్లాగే ఇప్పుడు సార్ ఇది ఒక సెంటిమెంట్. మెట్రో జోన్ సిగా చేసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అంతా హయ్యర్ పొజిషన్కే పోయారు. మెట్రో జోన్ సిగా చేసినందుకు మీకు కూడా భగవంతుడు ఫ్యూచర్ లో ఇంకా మంచి సక్సెస్ ఇవ్వాలని, ఇంతకుముందు నా సి గారికి, మరి అంతకుముందు నా మోహన్ రెడ్డి సార్కి, చక్రపాణి సార్కి, అట్లాగే మీకు కూడా మంచి పోస్టులు రావాలని కోరుకుంటూ, అట్లాగే ఇప్పుడు సిఈ గారికి వెల్కమ్ చెప్పుకుంటూ, కొత్త సిఈ గారి ప్రభాకర్ సార్కి వెల్కమ్ చెప్పుకుంటూ, సాయిబాబా సార్ రిటైర్డ్ లైఫ్ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. Who has given privilege to tell something about our beloved CGM sir, Sai Baba garu. I want to start my speech with Urdu poetry. Okay? TGSP DCL में TGSP DCL में इंजीनियर्स बहुत हैं मगर TGSP DCL में इंजीनियर्स बहुत हैं मगर होता है लाखों में कोई एक साई बाबा, होता है लाखों में कोई एक साई बाबा. ऐसा लगता है कि जैसे खत्म मेला हो गया, ऐसा लगता है कि जैसे खत्म मेला हो गया. उड़ गई आंगन से चिड़िया घर अकेला हो गया, उड़ गई आंगन से चिड़िया घर अकेला हो गया. सोचता हूँ क्या कहूँ मैं क्या नजर आने लगा, सोचता हूँ क्या कहूँ मैं क्या नजर आने लगा. मेट्रो जोन अब खाली खाली नजर आने लगा, मेट्रो जोन अब खाली खाली नजर आने लगा. साई बाबा साहब रिटायर्ड हुए हैं आज, साई बाबा साहब रिटायर्ड हुए हैं आज. परसों हर शख्स का चेहरा उतरा उतरा नजर आने लगा, हर शख्स का चेहरा उतरा उतरा नजर आने लगा. आदमी मुसाफिर है, स्ट्रेंजर, आदमी मुसाफिर है, आता है जाता है, आदमी मुसाफिर है, आता है जाता है. जाते जाते रास्ते में यादें छोड़ जाता है, जाते जाते रास्ते में यादें छोड़ जाता है. It is a fact that everybody who attains at the age of 61 years must have to retire. In the same manner, our beloved sir, CGM sir, Sri Sai Baba sir also retiring on superannuation retirement. Sir has joined in 1986 as an assistant engineer in Mehboob Nagar. In 89, he came to our old city as a AE Charminar. Then afterwards, he became ADE Puttagudam in 1997. Then afterwards, DESC. Then 2011, he has become chief engineer commercial. Sir, speciality is there. 14 years he has done as chief engineer and also director commercial in charge. So this is very great person because he has done 14 years in chief engineer tenure. Total he has completed 39 years of his tenure without any remark, successfully, honestly and happily. In English, there is a proverb is there. Face is the index of mind. Face is the index of mind. In addition to that, in my opinion, name is the index of personality. Name is the index of personality. What is our CGM sir name? Sai Baba. Andar చెప్పండి సాయి బాబా. ఇన్ తెలుగు ఈ ప్రావర్బ్ ఇస్ దేర్. పేరు ఎట్లా ఉంటది, పనులు కూడా అట్లనే ఉంటాయి, మనిషి కూడా అట్లనే ఉంటది, పనులు కూడా అట్లనే ఉంటాయి. వాట్ డు యు మీన్ బై సాయి బాబా? సాయి మీన్ హోలీ, బాబా మీన్ ఫాదర్, నాట్ గాడ్. ఫాదర్. సాయి మీన్స్ హోలీ అండ్ saintly also. So Sai plus Baba is equal to Sai Baba. Sai Baba in Telugu philosophy, Sai Baba is holy father of total nation and our Sai Baba sir is father of metro zone department. No, TGSP DCL. So I came to a conclusion after a great determination. Sai Baba name is a name of love and affection, love and dedication, who has done his services by his iron hands. Attractive personality, tiger's heart and courage, with smiling face, with with eagle eyes. He has done many problems, solved the many problems amicably in metro zone, old city and new city also. Strictly speaking, వేరే CGM దగ్గర ఏదైనా పైన పెద్ద ఆఫీసర్ దగ్గర పోతే భయం అవుతుంది. బట్ సాయిబాబా సార్ దగ్గర పోతే అంటే ఏం భయం ఉండదు. ఎందుకంటే సాయి అంటే హోలీ, బాబా అంటే ఫాదర్. బాబా సాయిబాబా దగ్గర పోనీకే ఫాదర్ దగ్గర ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు. దాన్ని బట్టి ఎందుకంటే ఎప్పుడు కూల్ గా ఉంటారు సార్, హ్యాపీలీ కూల్ గా ఉంటారు. నా రిటైర్మెంట్ ఫంక్షన్ లో కూడా వచ్చారు. వేరే CGM దగ్గర పోతే భయం అవుతుంది. బట్ సాయిబాబా సార్ దగ్గర పోనీకి ఎవరు భయపడరు. ఎందుకంటే మా సారే కదా అని పోతారు, అంతే కదా. ఇప్పుడు ఐ ప్రే టు గాడ్ ఫర్ హిస్ హ్యాపీలీ పీస్ఫుల్లీ పెన్షనబుల్ లైఫ్. ఐ కన్క్లూడింగ్ మై స్పీచ్ బై ఉర్దూ పోయిటరీ. ये दुनिया गम तो देती है, शरीके गम नहीं होती. అంటే ఈ దునియా మనకు గమ్ ఇస్తుంది, బట్ దానిలో ఇన్వాల్వ్మెంట్ రాదు. ये दुनिया गम तो देती है, शरीके गम नहीं होती. साई बाबा साहब रिटायर्ड होने से मोहब्बत
income nahi hoti. Now sir became free bird in our department. From artisan to higher officer, CGM, CMD also feel tension. When phone came, everybody feel tension. But sir ఏమంటే ఇప్పుడు free bird అయిపోయినారు. The moment you are in tension, sir ఏం చెప్తారంటే the moment you are in tension, you will lose your attention. This will put you total confusion. You need medication. The matter become most complication. So listen my suggestion. Don't take any tension. ఇప్పుడు మాత్రం సార్ ఫ్రీ బర్డ్ అయిపోయినారు. బట్ మెట్రో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం? ఇన్ తెలుగు మూవీ నాట్ మూవీ భార్య బిడ్డలులా ఒక సాంగ్ ఉంది. ఫాదర్ బయట పోతే పిల్లలు పరిశాన్ అయిపోతారు. పాట బయట వస్తారు. పాడాలి. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుగలైనాము. జగనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిగులేని చుకలైనాము. మున్న పొన్నమి రాత్రి ఒడిలోని దురపోతిమి, తెల్లవారి లేచి చూచి గుల్లుమన్నాము, తిరుగుతున్నాము. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. థ్యాంక్ యూ. సాయిబాబా గారి గురించి ఇక ఒక్కొక్కరు ఎన్నో రకాలుగా వారి యొక్క భావాలని, వారి యొక్క అనుభవాలని వ్యక్తపరిచిన తర్వాత ఇక మనం చెప్పడానికి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే సార్ యొక్క పనితనం నేను ఎన్నోసార్లు డైరెక్టర్ కమర్షియల్గా ఉన్నప్పుడు చూసినాను. నేను జనరల్గా బయట ఎక్కడ చూడకున్నా కార్పొరేట్ ఆఫీసులో డైరెక్టర్ కమర్షియల్గా పనిచేసినప్పుడు ఎంత పేషెన్స్ ఉండేదంటే, నేను నిజంగా సార్ గురించి చెప్పాలంటే, సారు నాకు తెలిసి అందరి సీజీఎంల కంటే ఎక్కువ కోర్టు కౌంటర్స్ మీద సైన్ చేసింది మన సాయిబాబా సారే. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కోర్ట్ కౌంటర్ ఆఫ్ ఎడివిట్స్ 100 పేజీలు ఉండని, ఎన్ని పేజీలు ఉండని చాలా ఓపిక సంతకాలు పెట్టేటోడు. ఈవినింగ్ నైట్ 8 o'clock కానీ 9 o'clock కానీ సార్ దగ్గరికి తీసుకెళ్తే చాలా ఓపికగా సంతకాలు పెట్టి నెక్స్ట్ డే కొన్ని సార్లు ఇమ్మీడియట్ గా కోర్టుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ లో కూడా సారు చాలా పేషెన్స్ తో డిపార్ట్మెంట్ సర్వీస్ లో మాత్రం ఖచ్చితంగా ముందుండేవాడు. ఇలాంటి జనరల్ గా అది కమిట్మెంట్ అనేది చాలా అవసరం. ఇక సారు ఎలాంటి ఈవినింగ్ పోయినా మార్నింగ్ పోయినా అదే చిరునవ్వు సార్ ఫేస్ మీద ఉంటుంది. అలాంటి ఒక పర్సనాలిటీ, ద గ్రేట్ పర్సనాలిటీ ఈరోజు మన నుంచి, మన ఒక డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అవుతున్నప్పుడు కొంచెం బాధ అవుతుంది. అయినప్పటికీ సూపర్ అన్వేషణ అనేది కంపల్సరీ కాబట్టి అది తప్పని పరిస్థితి. కాబట్టి సారు కూడా ఏ రకంగానైనా డిపార్ట్మెంట్ సేవలో భవిష్యత్తులో ఉంటే మాకందరికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి సార్ యొక్క సర్వీసెస్ చాలా గ్రేట్, అంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేనంత గ్రేట్నెస్ గా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కొన్ని సర్వీసెస్ అయితే నిజంగా నేను ప్రత్యక్షంగా చూసినాను సార్ని. కాబట్టి ఇలాంటి సాయిబాబా గారికి, ఇప్పుడు సాయిబాబా గురించి సేమ్ దేవుని గురించి అన్ని రకాలుగా పోల్చినారు. సారు వ్యక్తిత్వం మాత్రం వాళ్ళందరికంటే కూడా డిఫరెంట్, నిజంగా గ్రేట్ పర్సనాలిటీ. కాబట్టి ఈ సందర్భంగా సార్కి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క శేష జీవితం ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంతో పాటు అత్యధికంగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గురించి అందరు చెప్పేసారు. చెప్పేది ఏంటంటే, మా కరీంనగర్ జిల్లాకి వెళ్ళి సార్ ఇంత పెద్ద అయిన ఆఫీసర్ అంటే ఫస్ట్ సార్ అని చెప్పగలుగుతాను నేను. మా జిల్లాలో ఆ కాలంలో ఇంజనీర్ చదివి సార్ మాకు చీఫ్ ఇంజనీర్ అయ్యి 14 సంవత్సరాలు చీఫ్ ఇంజనీర్ చేసుడంటే ఇక మా ఏమంటారంటే సాయిబాబా అని అంటే అందరు చెప్పేసిన దేవుడు పేరు వాళ్ళ ఫాదర్ మదర్ ఎట్టయితే పెట్టిర్రు సార్ దాన్ని సార్థకత చేసిండని అందరు నమ్ముతున్నారు. అందరు దాని గురించి చెప్పారు. సాయిబాబా అంటే మా సార్ అనే చెప్పడానికి గర్వపడుతూ మా జిల్లాకి వెళ్ళి ఇంత పెద్ద చీఫ్ ఇంజనీర్ 14 సంవత్సరాలు మెట్రో జోన్ లో చేసి ఆయన ఒక్కటే మెచ్చుకోవాలి. ఎక్కడ అన్ని సీట్లలో అందరు చేస్తారు. హెచ్ఆర్డీగా సార్ దగ్గర ఒక పని మీద పోతే అప్పటిదప్పుడు సైన్ చేసి సార్ పంపించిండు. అట్లాంటి గ్రేట్ పర్సన్. ఇటువంటి వాళ్ళు ఆఫీసర్ కావాలి. చాలా మంది చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. వాళ్ళకి ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే, మనకు కూడా ఈ రోజు ఒక రోజు వస్తుంది సార్. దాని గురించి మీరు అందరూ గుర్తుపెట్టుకుని అందరూ మంచిగా పనిచేయాలని ఆశిస్తూ ఈ స్టేజ్ మీద అందరూ మా చక్రపాణి సార్ బాగా చూస్తున్నాడు నన్ను. ఎందుకంటే
మా సొంతం బ్రదర్ చక్రపాణి గారు, ఆయన కూడా మా జిల్లానే. కాబట్టి నెక్స్ట్ ఆయన మా లైన్లో ఉన్నందుకు అభినందనలు జరుపుకుంటూ ముందున్న నన్ను ప్రత్యేకంగా పిలిచిన మా ఎస్సీ గారు, సెంట్రల్ ఎస్సీ గారు వెంకన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. మన ఇంజనీరింగ్ క్యాడర్కి సంబంధించినంత వరకు డెఫినెట్గా సార్ ఫాదర్లీ పర్సన్. చాలా సందర్భాల్లో అందరికీ ఒక ఎల్డర్లీ అడ్వైజెస్ ఇస్తూ ఏం ఇబ్బంది పడకుండా అందరినీ చూసుకోవడంలో సార్ చాలా ముందున్నారు. ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను నేను. సార్ చీఫ్ ఇంజనీర్ అయ్యి చాలా రోజులైంది, బట్ ఒక స్టేజ్ లో మన సీనియర్ ఇంజనీర్స్ కి ప్రమోషన్ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం 2-3 years వెయిట్ చేయాల్సి వచ్చింది. వేకెన్సీస్ ఉండి, సీనియారిటీ ఉండి, ఎలిజిబుల్ ఉండి ప్రమోషన్ రాకపోతే మన ఇక్కడే ఉన్నారు మన భిక్షపతి సార్ కానీ, నరసింహస్వామి సార్ కానీ, ఆనంద్ సార్, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ డ్యూ ఉండే. అటువంటి సందర్భంలో యాక్చువల్గా సార్కి అవసరం లేదు, ఆడు సార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ కాదు, ప్లస్ ఏం కాదు. బట్ అయినప్పటికీ కూడా సార్ ఫోన్ చేసి చెప్పారు, రత్నాకర్ గారు చూడండి మన వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ట్రై చేస్తున్నారు, బట్ తొందరగా వస్తే బాగుంటది, ఏమనుకోవద్దు అని చెప్పి పెట్టేసింది అంతే. సో సార్ ఏంటంటే ఫాస్ట్ గా చెప్పేస్తారు, అది ఇక మనం అర్థం చేసుకోవాలని. అట్లనే కాదు, అదే విషయాన్ని మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ అయినప్పుడు జనరల్ గా అక్కడ టీ కాఫీ సర్వ్ చేస్తారు పైన కార్పొరేట్ ఆఫీస్ లో, సిఎండి గారు డైరెక్టర్స్ అందరు కూర్చున్నప్పుడు. ఆ సందర్భంలో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు, మన ఇంజనీర్స్ అందరు కూడా ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ అని రఘుమారెడ్డి సార్ చెప్పాడు. రఘుమారెడ్డి సార్ ప్రతి మీటింగ్ లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, సాయిబాబా సార్ ఏదో ఒకటి అంటాడు మమ్మల్ని అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. బట్ అటువంటిది మన కొలీగ్ ఇంజనీర్స్ కి ప్రమోషన్ రాలేదు అని చెప్పేసి సార్ సీరియస్ గా తీసుకోవడం చెప్పింది. ఎందుకంటే సాయిబాబా సార్ చెప్తే మేనేజ్మెంట్ కూడా నిజంగానే చాలా జెన్యున్ గా తీసుకునేది ఏ విషయంలో అయినా కూడా. సో అట్లా కన్సర్న్ ఉన్న ఇంజనీర్. అట్లనే ఒక సందర్భంలో రీసెంట్ గానే మీకు తెలుసు, ఒక డి గారి మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మనం మేనేజ్మెంట్ కి రిప్రజెంట్ చేస్తే డెఫినెట్ గా అసోసియేషన్ కొలీగ్స్ మనం రిప్రజెంట్ చేస్తాం. బట్ సార్ కంట్రోలింగ్ ఆఫీసర్ చీఫ్ ఇంజనీర్ అయ్యిండి కూడా ఆ మేనేజ్మెంట్ సిఎండి గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది డయాస్ మీదనే, సార్ మనము యాక్షన్ విత్డ్రా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి. చాలా తక్కువ మంది చెప్తారు అట్లా. సో ఆన్ ద డయాసే సిఎండి గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్ గా అక్కడ మనకు మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఉండకపోవచ్చు కానీ, బట్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అటువంటి అంటే అటువంటివి క్వాలిటీస్ ఉన్న ఇంజనీర్స్ అట్లీస్ట్ పర్టికులర్లీ అట్ సీనియర్ లెవెల్ చాలా తక్కువ మంది ఉంటారు. సో దీస్ ఆర్ ద 2 examples. ఇట్ చాలా మనకు ఇండికేషన్ ఇస్తాయి సార్ ఎలాంటి వాడు అని చెప్పేది. సో మీరు ఆల్రెడీ ఆల్ డిసిప్లిన్స్ లో ఇటు మాస్టర్ ప్లాన్ కానీ, ఆపరేషన్ కానీ, కమర్షియల్ కానీ, హెచ్ఆర్డి కానీ అన్ని చేశారు. అన్నిట్లో కూడా అంటే ఒక పోస్టింగ్ ఇచ్చినప్పుడు మేనేజ్మెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ పోస్ట్ కి ఎవరు సూట్ అవుతారు అని చెప్పేసి చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది. కానీ సాయిబాబా సార్ విషయానికి వచ్చినప్పుడు ఏ పోస్ట్ అయినా చేయగలడు అనేది మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా ఉండేది. ప్రతి పోస్ట్ ని అంటే మేనేజ్మెంట్ కి ఎటువంటి ఇబ్బంది రానియకుండా ప్రతి ఒక్క పోస్ట్ లో కూడా సార్ సక్సెస్ఫుల్ గా చేశారు. అట్లా మేనేజ్మెంట్ గా కాదు, కింద ఉన్న స్టాఫ్ కానీ, రియల్ గా కన్సూమర్స్ కానీ, కన్సూమర్ సర్వీస్ దగ్గర కూడా సార్ ఎక్కడ కూడా ఏం మాత్రం ఇబ్బంది పడకుండా అందరినీ చూసుకున్నారు. సో ఇంతకుముందు చెప్పినట్టు చాలా సందర్భాలు సార్ మనకు ఏదైతే ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంత మనకు హాఫ్ నయం అవుతుంది, ప్లస్ డాక్టర్ సజెషన్ పాటిస్తుంది. అట్లా ఏదైనా మనకు ఆర్గనైజేషన్ లో ఏదైనా టెన్షన్ కానీ ఇబ్బంది ఉంటే సార్ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుంటే సార్ డెఫినెట్ గా మనకు ఈజీ అయిపోతుంది సిచ్యువేషన్. డెఫినెట్ గా ఏం ప్రాబ్లం లేదండి, ఈజీగా అయిపోతుంది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి అటువంటి రేర్ పర్సనాలిటీ ఇన్ ద ఆర్గనైజేషన్. సో మీరు డెఫినెట్ గా ఫ్యూచర్ లో కూడా డైరెక్టర్ గా కూడా రావాలని చెప్పేసి కూడా మీకు ఆల్రెడీ మీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ గా చేశారు, రావాలని కూడా కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ మై పర్సనల్ బిహాఫ్ అండ్ ఆల్సో ఆన్ మీ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఈ అంటేనే సాయిబాబా, సాయిబాబా అంటే సిఈగా తనకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర రాసుకున్న వ్యక్తి సాయిబాబా సార్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. చాలా విషయాలు ఒక దాదాపు 1 hour నుంచి వింటున్నాం. అందరూ గొప్పగా చెప్పడమే కాకుండా వారిని కొనియాడుతున్న తీరు కూడా చాలా గొప్పగా ఉంది. అయితే నాకు వారికి హెచ్ఆర్ లో పనిచేసినప్పుడు వ్యక్తిగతంగా కలిసినా కలవకున్నా ఫోన్ లో చెప్పినా సరే అదే సమస్యను మన వ్యక్తులు కలిసినప్పుడు ఏ రకంగా డీల్ చేస్తారో అదే రకంగా డీల్ చేయడం అనేది మరి గొప్పతనం. నిజంగా మనిషి రానక్కర్లే, విషయం ఇది అంటే వీళ్ళున్నంత వరకు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడంలో వారికి వారే సాటి. అలాంటి గొప్ప వ్యక్తులు నిజంగా రోజు వ్యవస్థ నుంచి రిటైర్డ్ వెళ్ళిపోతాను అనేది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులే. కానీ కంపల్సరీగా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఎస్సీలు సిఈలుగా పనిచేస్తున్నారో వారి నుంచి ఈ విషయాలు నేర్చుకొని ఇటు సంఘాల నాయకులను అదే రకంగా యూనియన్లను ఎంప్లాయీస్ ని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పుడున్న మేనేజ్మెంట్ కి వస్తున్న గ్యాప్ ని తీర్చాల్సిన బాధ్యత మాత్రం ఆ సీనియర్స్ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 39 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైన చరిత్ర కాబట్టి ఈ చరిత్ర ఈ రంగంలో ఏ రకంగా నడిచిందో దాని మీద ఒక ప్రత్యేకమైన బుక్ రాస్తారని, రాయడంలో వీలుంటే చాలా మంది రైటర్స్ ఉన్నారు, కొన్ని బ్రీఫ్ డీటెయిల్స్ ఇచ్చినా సరే వ్యవస్థలో పరిణామాలకు మీరు దిక్సూచి అవుతారని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అండాలి. నా పేరు శరత్ చంద్ర. ఒక పక్క బాధగా ఉన్నా కానీ అట్ ద సేమ్ టైం ఈ ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన
ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో మా డాడీ గురించి కొంచెం మాట్లాడమన్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క రోజు అనేది వస్తుంది, లైక్ రిటైర్మెంట్ డే అనేది. ఓ పక్క ఆనందంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం బాధ కూడా ఉంది. ఆల్మోస్ట్ లైక్ 30+ years అనుకుంటా మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి సర్వీస్ అందించి కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. టు బి ఆనెస్ట్, మా ఫాదర్ ఎప్పుడు నాతోటి అంటే ఒక ఫాదర్ లా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లాగానే ఉండే, ప్రతిదీ నన్ను గైడ్ చేస్తుండే, ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో. అసలు చాలా మంది చాలా సార్లు చెప్పే ఉంటారు లైక్ సాయిబాబా తర్వాత సాయిబాబా లాగా, అంటే ఒక ఆల్మోస్ట్ లైక్ గాడ్ ఈక్వలెంట్. సో నాకు కూడా సేమ్ అండి. హీఈస్ ఆల్మోస్ట్ లైక్ నాట్ ఆల్మోస్ట్ లైక్ హీస్ మై గాడ్ అంతే. సో ఆయన గురించి చెప్పాలంటే ఇంతకుముందు చాలా సార్లు షేర్ చేసుకున్నాను నా వ్యూస్, థాట్స్ అన్ని. ప్రతి ఒక్కరిని నవ్విస్తారండి. ఎక్కడ పోయినా ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా గానీ చాలా లైట్ గా తీసుకుంటారు, అంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు దాన్ని. ఒక్కొక్కరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ కొన్ని సార్లు మేనేజ్ చేయలేకుండా ఉండడం చూస్తూ ఉంటాం. బట్ మా ఫాదర్ వచ్చేసి లైక్ ప్రతి చిన్న విషయాన్ని ఎలా తీసుకుంటారో, లైక్ చాలా పెద్ద విషయం, చాలా ఏమైనా బిగ్ డెసిషన్స్ తీసుకోవాలన్నా గానీ, కొన్ని హార్ష్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా గానీ దాన్ని చాలా ఈజీగా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు ఒక చిన్న స్మైల్ తో, ఒక చిన్న చిరునవ్వుతో. ఒకటి నేను చాలా నేర్చుకున్నాను మా ఫాదర్ దగ్గర నుంచి. ఎప్పుడు ఎవరిని నొప్పించరు, పెద్దవారైనా, ఎంత పెద్దవారైనా, ఎంత చిన్నవారైనా. ఆఖరికి మన ఆఫీస్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి ఇంకా మా డాడీ కొలీగ్స్ కానీ, మా డాడీ వాళ్ళ బాస్ కానీ, అంటే ఎవరైనా సరే అందరినీ ఒకటేలా చూస్తారు. ఇలాంటి ఫాదర్ దొరకడం, ఐ మీన్ నేను ఆయన కొడుకుగా పుట్టడం నిజంగా చాలా అదృష్టం. రిటైర్మెంట్ అట్లీస్ట్ 30 సంవత్సరాలు ఇంతగానో కష్టపడ్డారు కదా. సో ఇప్పటి నుంచి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి నాన్న, మేమందరం ఉన్నాం, ఎప్పుడు ఉంటాం. హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయండి మీకు నచ్చినట్టు. అలాగే ఎప్పుడు ఉన్నట్టే టెన్షన్స్ ఏం తీసుకోకండి. మాతో పాటు ఇక్కడ US లో కూడా గడుపుతారని ఆశిస్తున్నాను రానున్న రోజుల్లో. ఒకటే చెప్పగలను, చాలా మంది ఇంత హ్యాపీగా ఉన్నారు, అంత బాధ కూడా ఉన్నారు. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న ఫర్ యువర్ రిటైర్మెంట్. ఎప్పుడు యూ లివ్డ్ లైక్ ఏ కింగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ విల్ బి కింగ్, మై హీరో. ఆల్వేస్ జాగ్రత్తగా ఉండండి, హెల్త్ బాగా చూసుకోండి. హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి పని విషయంలో మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదండి మా ఫాదర్. పనిని మాత్రం చాలా గౌరవించేవారు. బేసిక్ గా మేబీ తను ఏఈగా చేస్తున్నప్పుడు కానీ, ఏడీగా చేస్తున్నప్పుడు కానీ, SC అయినా, తర్వాత CE అయినా, తర్వాత కొన్ని రోజులు అడిషనల్ ఇన్ఛార్జ్ తీసుకున్న డైరెక్టర్ లాగా, ఏ లెవెల్లో చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా గానీ ఒకటే డెడికేషన్, ఒకటే డిటర్మినేషన్. అరే నేను పెద్ద పొజిషన్ లో ఉన్నాను కాబట్టి కొంచెం రిలాక్స్ అవుదాం, నేను లైక్ ఏడీగా స్టార్ట్ చేశాను కాబట్టి ఏఈగా ఉన్నప్పుడు కానీ చాలా కష్టపడతాం. అంటే ఎప్పుడు చూసినా ఒకే రకంగా ఉండేవారండి. ఆ వర్క్ స్ట్రెస్ గానీ, ఆ మెంటల్ స్ట్రెస్ కానీ నాకు ఎప్పుడూ కనిపించలేదు మా ఫాదర్ లో. ఎప్పుడు హ్యాపీగా సరదాగా పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అదొక్కటి మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా. ఈ రోజుల్లో అలా ఉండడం మాత్రం చాలా కష్టం. అన్ని తట్టుకొని, అన్ని ఓర్చుకుంటూ ముందుకు సాగడం చాలా వెరీ రేర్ అండి, చాలా రేర్ కాంబినేషన్. ఆ విషయంలో మాత్రం మా ఫాదర్ నాకు చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. ఎలా పని చేసుకోవాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. అనవసరమైన విషయాలతో దూర్చకూడదు, మనకు అవసరం కూడా లేదు అంటారు. మనకున్న దాంతో హ్యాపీగా ఉందాం, సంతృప్తిగా ఉందాం, దేవుడు మనకి ఇచ్చింది దాంతో హ్యాపీగా ఉందాం అని అంటూ ఉంటారు. ఎప్పుడు అత్యాశకి వెళ్ళలేదు, దురాశకి వెళ్ళలేదు. అసలు ఆ నెగిటివ్ థాట్ అనేది ఉండదు మైండ్ లో. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా లైక్ చూస్తున్నాను కదా, ఎప్పుడన్నా ఎమర్జెన్సీస్ వచ్చినా గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటేనే చాలా 24/7 అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు. ఐ నో ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. ఎలాంటి సిచ్యువేషన్స్ లో పిలిచినా, ఎప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేసినా, మళ్ళా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళాలన్నా, ఇన్స్పెక్షన్ కి వెళ్ళాలన్నా ఎప్పుడు ఎంతో అటెంటివ్, ఎంతో హుందాగా తన సబార్డినేట్స్ తోటి మంచిగా కలుపుకుంటూ హ్యాపీగా వెళ్లి పని చేసుకుని వచ్చేవారు. చాలా చాలా మంచిగా అనిపించేది అవన్నీ చూస్తూ ఉంటే. అప్పుడప్పుడు మాకు వీడియోస్, ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు కదా, చాలా ప్రౌడ్ గా కూడా అనిపించేది. ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నాన్న. యు ఆర్ సచ్ ఏ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. వీ లవ్ యూ సో మచ్ ఫర్ దట్. యాక్చువల్లీ చాలా అంటే చాలా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి. మీలా ఉండడం నాకు తెలిసి బహుశా చాలా తక్కువ మంది ఉంటారు ఇలా, అండ్ చాలా కష్టం కూడా ఇలా ఉండడం. అందరినీ కలుపుకుంటూ వెళ్తూ, నవ్వుతూ, నవ్విస్తూ, హుందాగా పని చేయించుకుంటూ, చాలా రేర్ క్వాలిటీ. ఐ రియల్లీ అడ్మైర్ యూ నాన్న ఫర్ దట్. చిన్నప్పటి నుంచి ఇంకా మా ఫాదర్ నా మీద కోప్పడిన సందర్భాలు కూడా చాలా తక్కువ అండి. ఐ థింక్ ఒక్కసారి కోప్పడ్డాను అనుకుంటా, అండ్ ఒక్కటేసారి కొట్టాను అనుకుంటా చిన్నప్పుడు. అండ్ దాని తర్వాత మా ఫాదరే ఫీల్ అయ్యారు, అండ్ చాలా. అండ్ తర్వాత మా ఫాదర్ కి నెక్స్ట్ డే జ్వరం కూడా వచ్చింది. సో దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ రిమెంబర్. అండ్ నాకు గుర్తున్నంత వరకు అయితే అసలు ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళెత్తి, అండ్ ఎప్పుడు చేసుకోలేదు నా మీద. చాలా ఓర్పు గల మనిషి, చాలా అంటే చాలా స్వీట్ పర్సన్. నా తరఫున, రమ తరఫున, దియా తరఫున నాన్న, ఈ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీగా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయండి. అండ్ వీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాడీ గురించి చెప్పాలంటే
చాలా కామ్ అండ్ జెంటిల్మ్యాన్ అండి, కూల్ గోయింగ్ పర్సన్. అండ్ ఇంకోటి చెప్పాలంటే డాడీ మీరు అందరికీ తెలుసా అండి, ఇందాక మా అన్నయ్య చెప్పారు. సో చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఏ పనైనా చాలా ఇట్లా కూల్ గోయింగ్ వెళ్ళిపోతాడండి. నో నెగిటివ్, అసలు పాజిటివ్ 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 అంతే. వీఆర్ సో బ్లెస్డ్ డాడీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ డాడీ. యూ డిజర్వ్ ఇట్ డాడీ. థ్యాంక్స్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. హ్యాపీ రిటైర్మెంట్ డే డాడీ. థ్యాంక్స్ యూ సో మచ్. నా పేరు రాజాకృష్ణ జామా. సాయిబాబా సార్ దగ్గరికి నేను 2014 వచ్చాను సార్. డెలైట్లో జాబ్ రిజైన్ చేసి నేను ఒక సోలార్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్న థాట్తో వచ్చి ప్రభాకర్ రావు సార్ నేను ఇలా జాబ్ రిజైన్ చేసేసి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. మనకు అప్పుడు తెలంగాణ కొత్తగా వచ్చింది. ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కెపబిలిటీ టు డూ దట్. పవర్ జనరేషన్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటంటే, బాబు మీలాంటి యంగ్ పీపుల్ మనకు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమీ ఆలోచించ డెలైట్లో జాబ్ రిజైన్ చేసేసి వచ్చిన తర్వాత సమ్ కారణాల వల్ల యాజ్ పర్ పాలసీ ప్రకారం మనకు ఇవ్వడానికి కుదరలేదు. అప్పుడు జాబ్ వదిలేసుకున్నాము, ఏం చేయాలో తెలియదు. సొసైటీ అంతా ఏదో చేద్దామని వచ్చాము, బ్లాంక్ మైండ్. అన్ఎక్స్పెక్టెడ్గా సార్ అప్పుడు ఐపీసీ ఎస్సీగా ఉన్నారు, అప్పుడు సీజీఎంగా ఉన్నారు. సార్ ఇది పరిస్థితి అని అప్పుడు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే ఆర్ ఒక 2 రోజుల్లో లైఫ్ అంతా బ్లాంక్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు లైఫ్ అంటే ఇది కాదు, ఏదైనా సరే చేయొచ్చు అని చెప్పేసి నాకు కొన్ని ట్రిక్స్, టీఎస్ఎస్పీటీసీఎల్ గురించి అప్పుడు కొత్తగా వచ్చాము, మనకేం తెలియదు, ఈ రూట్లో వెళ్ళి ఇలా చేయని చెప్పేసి యాక్చువల్గా సీఎం గారి దగ్గరికి పంపించారు. ఇప్పుడు పిఎం కుసుమ్ వచ్చింది సార్. పిఎం కుసుమ్ ఎందుకు రాలేదు ఏంటి అని అన్నది కర్ణాటక గవర్నమెంట్ పిఎం కుసుమ్ 2014లో ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని సార్ నన్ను వెనకాల నిలబడి ఇలా వెళ్తే మీకు ఉపయోగపడుతుంది, బట్ సేమ్ టైం ఒక వ్యవస్థకు దారి చూపించిన వాడివి అవుతావు అని చెప్పేసి పిఎం కుసుమ్ కోసం నేను ఎంఎన్ఆర్ఈకి గైడ్లైన్స్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి సార్ ప్రోత్సహించడం వల్ల నేను ముందరికి వెళ్ళాము. సో ప్రతి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అందరు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా సరే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఫ్రీగా ఉంటుంది, పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. నేను డిస్కమ్కి సంబంధించింది కాదు, నేను ఎంప్లాయీస్ని కాదు, అసలు నేను అన్నోన్ పర్సన్. నేను లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్న లైఫ్లను ఎలా కాపాడాడు అని చెప్పడానికి మెయిన్ రీజన్. ఎట్ ప్రజెంట్ జేఆర్కేస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వెన్నుముకగా నిలబడిన సాయిబాబా సార్. దాంతోపాటు నేను చేసిన మిస్టేక్ని నాకు సరిదిద్దాడు. ఏమని చెప్పాడు, నువ్వు జాబ్ వదిలేసి వచ్చావు కదా, అది కాదు, కరెక్ట్ కాదు, నువ్వు ఏం చేసినా సరే నీ జాబ్ నువ్వు కరెక్ట్గా నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ స్వామి కార్యం స్వకార్యం 2 చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు ఇన్ ద సొసైటీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ హెచ్డిఎఫ్సి లైఫ్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. బట్ సేమ్ టైం మై కంపెనీ, మా ఫ్యామిలీ కంపెనీలను కూడా చూసుకుంటున్నాను. దిస్ మై ఈ సెకండ్ లైఫ్ అనమాట. నాకు ఇది ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ వన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కంపెనీ for the 23 years. I have been to EE and EE garu various occasions for on our professional these things, getting signatures and for MB recording these things. So ఎప్పుడైనా మేము అక్కడికి వెళ్తే మా కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తాము మా కంపెనీ. ఆ కంపెనీలో నేను ఒక 23 ఇయర్స్ నుంచి అసోసియేట్ అయ్యి ఉన్నాను. సార్ని కలవాలంటే మాత్రం చాలా ఈజీగా కలవచ్చు. చాలా హంబుల్, ఈజ్ వెరీ హంబుల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. We are fortunate to have associated with Sai Baba garu. నేను సెక్రటరీ ట్రాన్స్కో 1104 యూనియన్ ఉర్దూ సదలో వర్క్ చేస్తుంటారు. సాయిబాబా గారు మాకు రిలేషన్లో అంకుల్ అవుతాడు. ఈ డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే మంచి పేరు ఉందో అతనికి రిలేషన్లో కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేసిండు అతను. అదే మాదిరిగా ఎవరి మనసు నొప్పియకుండా, ఎవరు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఏ ఫంక్షన్కి పిలిచినా కంపల్సరీ అటెండ్ అయ్యేది అతను. దానికి కారణం ఒక విధంగా చెప్పాలంటే మా అత్తమ్మనే అనుకుంటా. ఆమె బంగారం, పేరే బంగారం, స్వర్ణలత. ఆమె మనసు కూడా బంగారం, ఎవరి మనసు నొప్పిది. ఇప్పుడు సాయిబాబా గారు సెక్షన్కి పోతే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి చెప్పిండు హస్ముఖ్. ఫస్ట్ మనిషి వెల్కమ్ అంటారు. ఈయన మనిషి ముఖంతోనే నవ్వుతోని ఆకర్షించేస్తాడు మనిషిని. ఆ పని ఎంత కష్టందైనా కానీ ఈజీగా తీసి అరే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి అడ్వైజ్ ఇచ్చే మనస్తత్వం. ఎదుట మనిషి మనసు అనేది నొప్పియాడు. అలాగే ఇంట్లో మా అత్తమ్మ కూడా అదే విధంగా
ఎవరికైనా ఇంటికి పోతే అదే చిరునవ్వుతోని పలకరించి, తాను ఎవరింటికి వచ్చినా కానీ అదే చిరునవ్వుతో పలకరించి మంచితనానికి మారుపేరుగా ఈ దంపతులు ఉన్నారు మా రిలేషన్లు అందట్లా. ఈ రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా ఒక విధంగా బాధ అనిపిస్తుంది మాకు. ఈ రిటైర్మెంట్ అయిన శేష జీవితాన్ని ఆయురారోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, సాయిబాబా సార్ గురించి అందరూ చెప్పడం జరిగింది. ఇంకా ఈ లాస్ట్ అవకాశం కాబట్టి ఏం చెప్పడానికి లేదు. సార్ దగ్గర ఇంతకుముందు ఎప్పుడు నేను పనిచేయలేదు, ఫస్ట్ టైం ఈ ఒక్క నెల మాత్రమే పనిచేయటం జరిగింది. సార్ గురించి అంటే ఏదైనా పాజిటివ్, అందరూ చెప్పినారు పాజిటివే ఉంటారు. సార్ నెగిటివ్ అనే థాటే ఉండదు సార్కు. అలాగే కోపం అనేది ఉండదు, నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటాడు. ఈ మధ్యనే ఈ 1 మంత్లోనే మా సర్కిల్లోనే ఎక్కువగా బస్తీ బాట కానీ తర్వాత కన్జ్యూమర్ ఇంటరాక్షన్ కానీ మా సర్కిల్లో చాలా చేయడం జరిగింది. సార్ చెప్పిన పనులు కూడా కొన్ని చేసినాం. మిగతాయి కూడా సారు ఎష్యూరెన్స్ ఇచ్చినట్టు మేము మిగతాయి కూడా పనులు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. సారు యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లని కోరుకుంటూ, సాయిబాబా సార్ గురించి చెప్పాలంటే ఇక చెప్పిన దానికంటే నేను ఎంత చెప్పినా కానీ తక్కువ అనిపిస్తుంది. సార్ దగ్గర నేను మాస్టర్ ప్లాన్లో 3.5 సంవత్సరాలు పనిచేశాను. సార్ కోఆపరేషన్ వల్ల 3.5 సంవత్సరాల్లో మ్యాక్సిమం అంటే 23 సబ్స్టేషన్ ఛార్జ్ చేశాం. సారు ఫ్రీక్వెంట్గా ఫీల్డ్ విజిట్కి వచ్చేవాడు. ఏ రైట్ ఆఫ్ ఇష్యూ ఉన్నా కానీ చూసి ఫీల్డ్లో డైరెక్షన్స్ ఇచ్చేవాడు. అదేవిధంగా బడ్జెట్ ఇష్యూ ఉన్నా కానీ మాతో కార్పొరేట్ ఆఫీస్కి వచ్చి డైరెక్టర్లకి సీఎండీ గారిని కన్విన్స్ చేసి ప్రతిదీ ఇష్యూ రిజాల్వ్ చేసి మ్యాక్సిమం వర్క్స్ అయ్యే విధంగా సార్ కోఆపరేట్ చేశారు. సార్కి రిటైర్మెంట్ లైఫ్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో గడపాలని కోరుకుంటూ, సార్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కూడా వారి వారి ఎంత ఆత్మీయంగా ఓన్ చేసుకున్నారు సార్ అనేది మీ మాటలను బట్టి తెలుస్తుంది. మరి సార్తో అనుబంధం నాకు మొదటిసారిగా సార్ ఎస్సీ సౌత్ ఉన్నప్పుడు నేను డిఈ టెక్నికల్ పనిచేయడం జరిగింది. చాలా క్లోజ్ అసోసియేషన్. అంతకుముందు నాకు సార్ ఎప్పుడు పరిచయం లేకుండే. అప్పుడు ఆపరేషన్ నాకు కొత్త, అసలు ఆపరేషన్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం హెడ్ ఆఫీస్ నుంచి కార్పొరేట్ నుంచి బయటికి రావడం అనేది అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. అందులో సార్ సిఈగా ఉండడము, అందులో సౌత్ సర్కిల్ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. సార్ కంటే ముందు 3 ఎస్సీలు పనిచేశారు అక్కడ. కానీ అంతకుముందు తర్వాత సార్ వచ్చినప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఆయన డీలింగ్, మీ సార్ కూడా నా మీద కూడా కొంచెం బాధ్యత ఉంచేవాళ్ళు. సార్ కరుణాకర్ మీరు ఉన్నా కూడా నువ్వు చూసుకుంటావని చెప్పేవాడు. కానీ సార్ క్యారెక్టర్తోనే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎంత తగ్గిపోయినాయి అంటే బికాజ్ ఆఫ్ హిజ్ అసోసియేషన్ అండ్ వర్కింగ్ లాంగ్ టైమ్ ఇన్ ద సౌత్ సర్కిల్ అందరూ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. సో చాలా హ్యాపీగా గడిచింది. ఇక వారి నుంచి ఎంతో నేర్చుకోవాలనుకున్నా, ఒక కొలీగ్గా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తారనమాట. ఎంత ఆప్యాయంగా అంటే ఒక సబార్డినేట్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా విష్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఏదో వచ్చారు రమ్మని అంటారు. సారు లేచి నిల్చొని వెల్కమ్ చెప్తారు. అసలు దట్ ఈస్ అ గ్రేట్ వర్చ్యూ. ఎవరన్నా కానివ్వండి అంత మర్యాద. ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పారు సార్ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో బాస్ దగ్గరికి వెళ్తున్నట్టు ఉండదు, ఒక ఆప్తుని దగ్గరికి వెళ్తున్నట్టే ఉంటుంది. ఆ ఫీలింగ్ మాకు ఎప్పటికీ ఉంది సార్. లాస్ట్ 1 మంత్ మీ రిటైర్మెంట్ అనేది మా జోన్లో జరగడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. 1 మంత్ పనిచేసినా కూడా చెరగని ముద్ర వేశారు అందరిలో. మళ్ళీ ఒకసారి ఆఫ్టర్ సౌత్ సర్కిల్ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ మేము పొందాం సార్. అట్లనే నాకు సార్ కుటుంబ సభ్యులు కూడా నాకు పరిచయం, మేడం కూడా పరిచయం, వాళ్ళ అబ్బాయి అంతా పరిచయం నాకు బాగా. సో అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సార్ రిటైర్డ్ అయినా సార్ అట్లాగే ఉంటారు. వారి మరి మేడం చెప్పినట్టుగా మరి సిఎండి కొత్త కంపెనీకి అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ రిటైర్డ్ అని నేను కూడా ఆశిస్తున్నా. సార్ మీ రిటైర్డ్ అండ్ పోస్ట్ రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ప్రజెంట్ గడవాలని కోరుకుంటూ, దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ డిపార్ట్మెంట్లో సేవ చేస్తూ రిటైర్ అయ్యి సార్ వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎటు తిరిగి వచ్చినా ఏ చికాకేసినా యాడికి పోయినా కానీ ఏదో ఒక టైంలో పోయి మీ సార్ని కలిసేవాళ్ళం. సార్ దగ్గరికి పోతే ఆ రోజు జరిగిన బాధలు కానీ ఇంకేమన్నా కానీ టెన్షన్స్ కానీ పోయి సార్ దగ్గర కూర్చుంటే యాక్టివ్ ఎనర్జీ ఒకటి వచ్చేది మనకు. అంత బాగా అనిపించేది సార్ దగ్గరికి పోతే. రీసెంట్ కాలంలో అయితే పక్కన ప్రభాకర్ గారు నేను ఇద్దరం కలిసి ఒక సార్ దగ్గర దాదాపు ఒక గంట డిస్కస్ చేసుకుంటూ అంత హ్యాపీగా గడిచిపోయేది. మీరందరూ చెప్పినట్టుగా మనం విన్నట్టుగా సారు మనము వేలా ఇలా అని చెప్పాల్సింది ఏం లేదు. చిన్నపిల్లగానైనా లేచి హ్యాపీగా సార్ రండి అని పిలుస్తారు, వివరం పోయినా అని పిలుస్తారు. ఇక మనం చెప్పినంత వరకు ఏంటంటే
నాకు తెలిసి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్లో కూడా అన్ని పోస్టులు చేసిన సిఈ గారు ఉండరేమో. లాస్ట్కు సార్కి ఒక కోరిక, నేను ఒక సీజీఆర్ఎఫ్ చేయలేదు అని అన్నాడు. లేదు సార్ మీరు సీజీఆర్ఎఫ్ డైరెక్టర్, మీరు సీజీఆర్ఎఫ్ కూడా చేశారు సార్ అని చెప్పాం. ఆల్మోస్ట్ అన్ని క్యాడర్స్ ఆపరేషన్ చేశారు, కమర్షియల్ చేశారు, ఐపీసీ చేశారు, పిఎండ్ఎం చేశారు, ఓఎండ్ఎం చేశారు, లాస్ట్ మాస్టర్ ప్లాన్ చేశారు, ఇంకా లాస్ట్గా యాజ్ ఏ డైరెక్టర్గా సీజీఆర్ఎఫ్ను కూడా చేశారు. అలాంటి అవకాశము మన జీవితంలో ఎవరికి రాదు, లేదు ఇంతవరకు రాలేదు కూడా. అది రావాల్సింది ఆ ఒక్క గ్రేట్ పర్సనాలిటీకే ఈ అవకాశం రావాలి. ఆ అవకాశం వచ్చింది. అలా అవకాశం వచ్చినట్టుగా మన పెద్దలు కూడా చేయగలిగారు. ఒక స్టేజ్లో 4-5 సీలు, ఏం సార్ మీరు ఎక్కడ చూసినా మీ సంతకమే కనబడుతుందని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం అన్నట్టు. 4-5 సీల సంతకాలు కూర్చొని పెట్టేవాడు. ఎప్పుడు కలుద్దామని ఏదో సీట్లో పెడుతూనే కూర్చునేవారు. ఎందుకంటే ఈక్వల్ క్యాడర్గా మేము క్లోజ్గా అసోసియేట్ అవుతాం కాబట్టి సార్ యొక్క కష్టాన్ని, సార్ యొక్క పనిని చూసేవాళ్ళం. ఇందాక మన మిత్రుడు ఒకరు చెప్పారు, రత్నాకర్ గారు కూడా చెప్పారు, సార్ అవకాశం వచ్చినప్పుడు ఏ ఇష్యూనైనా కానీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోతారు. మేమేమో టాపిక్ వచ్చినప్పుడు కాడికి ఏదైనా ఉంటే చెప్పడానికి మిగతా వాళ్ళని ట్రై చేస్తాము, ఏమనుకుంటారు అని. కానీ సార్ అలా కాదు, అవి సిచ్యువేషన్ చూసేసి చెప్పాలని చెప్పేస్తారు. అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, ముందు మనందరికీ కూడా పనికి వస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏది జరిగినా కానీ ఒక పెద్ద దిక్కులాగా ఇక్కడికి వచ్చి కలిసిపోయే వాళ్ళం. సార్ ఇట్లా అట్లాంటి కొంచెం అది కాదు ఇది కాదని చెప్పి మాకు కొంచెం పెద్ద గైడెన్స్గా ఉండేది. ఆ సార్ ఇప్పుడు మమ్మల్ని వదిలిపోతున్నాడు. ఎప్పుడన్నా వచ్చినా గెస్ట్గా ఒక పూట వస్తారు పోతారు. కాకపోతే సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పిన ప్రకారం చాలా హ్యాపీ ఫ్యామిలీ. కాకపోతే మేడం ఇప్పటి నుంచి ఇన్ని రోజులు అంటే మీరు మామూలుగా పొద్దున 9 గంటల నుంచి 3 గంటల వరకు మా దగ్గరే ఉండేవాళ్ళు, కానీ రేపటి నుంచి మీకు కొంచెం బోర్ కొట్టిస్తారు. మీరు బోర్ ఫీల్ అవ్వకుండా సార్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక సార్ అప్పుడప్పుడు మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం ఫోన్లు చేసి, మా అందరికి కొంచెం కోఆపరేటివ్గా ఉండండి. మిగతా మీ న్యూ లైఫ్ న్యూ సిస్టమ్ అంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటూ. I know Sai Baba since 1989. I was AE Operation Santosh Nagar in Old City. He has come in place of Janga Reddy as AE Chairman. Since then, during that days, the power shortage was there. The supply and the demand gap was 20%. Every time power shortage was there. So, lot of issues, and that area was so notorious, and lot of problems untunde. So, we were వెరీ కోఆపరేట్గా మేము, నేను సాయిబాబా, ఇంకా దాని తర్వాత డవిడ్పురాల నరసింహరావు డైరెక్టర్ ట్రాన్స్కో గారు కూడా ఉండే. సో వీ వర్ ద 3 people ఇన్ 1 సబ్ డివిజన్, సంతోష్ నగర్ సబ్ డివిజన్. సో మా కోఆర్డినేషన్ ముగ్గురంలా చాలా ఉంటుండే, అండ్ వీ యూస్ టు మేనేజ్ సంతోష్ నగర్ సబ్ డివిజన్. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ దేర్ ఫర్ 10 years. Then after promotion during 1996 and 1997, he got transferred to Kottagudam. I was shifted to 220K Maulali. So then after a gap of 7-8 years, we again met in DP. I was worked as a DPD Central. He was DDP at Himayat Nagar. Office was there. So since then we were regularly interacting, and we used to meet, and any issues are there, we used to share anything. And regarding Sai Baba, I can only say he is very humble, very soft, and yes, master, and I don't think you will have a single enemy to him. So this is the nature of the Sai Baba. So finally I wish him good luck, good health, happy retired life. సాయిబాబా గారి గురించి చెప్పాలంటే కంపెనీ మొత్తంలో ఎక్కడ ఉన్న స్టాఫ్ అయినా ఎవరైనా సాయిబాబా గారి దగ్గర పనిచేయాలని అత్యుత్సాహంతో ఆనందంతో వస్తుంటారు. అది సహజమే. అందుకు కారణం ఏంటంటే వారి మంచితనం, వారి మానవత్వం. అందులో దయనీయ గుణమున్న మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఈ కంపెనీలో ఉన్నారంటే అది సాయిబాబా మొట్టమొదటి వ్యక్తి అయి ఉంటాడేమో. బహుశా మొట్టమొదటి వ్యక్తే కాదు, చిట్ట చివరి వ్యక్తి కూడా ఆయనే ఉంటాడు. అటువంటి వ్యక్తిని ఇంకెవరు దొరకరు కూడా. మనము ఎవరికి బాధ కలిగినా, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకోవడానికి వినేటటువంటి మహోన్నతమైన వ్యక్తి సాయిబాబా గారు. ఆయన ఏంటంటే ఆయన మంచితనం మనకెవ్వరికైనా అందరికీ కలవాలనిపిస్తుంది. సాయిబాబా గారికి కనబడాలనిపిస్తుంది మనందరికీ. ఎందుకంటే కనబడితే కలిస్తే మనకు ఆనందం ఎంతెంతో ఎక్కువ రెట్టింపు అవుతుందనే దాన్ని ఇంతకుముందు మన భిక్షపతి సీఎం గారు చెప్పారు. దానికి కారణం ఒకే ఒక్కటి, వారి మనసు ఎప్పుడు ప్రశాంతంగా వండుకుంటూ, ఆనందంగా వండుకుంటూ, ఆహ్లాదంగా వండుకుంటూ ఉంటుంది. కాబట్టి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటా. అంటే
నాకు డిపార్ట్మెంట్లోనే కాకుండా బయట కూడా చిన్న కొలీగ్. ఎక్కడ అంటే ఇందిరా పార్క్లో. ఇందిరా పార్క్లో మేమంతా రకరకాల స్పీడ్ వాకింగ్లు అన్నీ అది ఇది చేస్తుంటాం. సాయిబాబా గారు వచ్చి ఖాళీ కూర్చుంటాడు అక్కడ వచ్చి. నేను అదే అనుకునేది, మనమేమో ఇంత స్ట్రెయిన్ పడి ఇంత ఇది చేసుకుంటా రోజుకు గంట 2 గంటలు అవి మన ఏదో మన దేవీనగర్ బట్కా దేవీనగర్ అవి అని ఏవేవో చూసుకుంటా గంట 2 గంటలు 3 గంటలు మనం ఇది చేస్తుంటాం అది చేస్తుంటాం. మరి ఏంది బట్టిగానే కూర్చుంటాడు ఏంది అని నేను ఆలోచిస్తుంటాను అప్పుడు. తర్వాత నాకే ఒక ఆలోచన తట్టింది, ఒక 6th సెన్స్ ఏం చెప్పిందంటే అతనికి అసలు ఏ వాకింగ్ అవసరం లేదు, ఏ ప్రాణాయామం అవసరం లేదు, ఇంకా ఏ మన మెడిటేషన్ అవసరం లేదు. ఎందుకనంటే వారు 24 గంటలు వాకింగ్ చేసినట్టే, ప్రాణాయామ స్థితిలో ఉన్నట్టే, మెడిటేషన్లు ఉన్నట్టే అంత ఆనందంగా బాడీ ఉంటుంది, అంత ఆనందంగా ముఖ కవలికలు ఉంటాయి. కాబట్టి తర్వాత అతనికి ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదని తెలియజేస్తున్నాను. డైరెక్టర్గా వస్తారని అనుకోని పరిస్థితిలో రాలేదు, కొన్ని సమీకరణాలు ఈక్వేషన్ల వల్ల. భగవంతుడు ఆ అవకాశం ముందు ఇవ్వాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ. సాయిబాబా గారు నాకు సుమారుగా 20 years నుంచి పరిచయం. నేను ఎస్సీ సెంట్రల్గా పనిచేస్తున్నప్పుడు సారు ఏసీస్ అవుతూ ఉండే. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సారు ఎంతో క్రమశిక్షణతో అందరిని మనల్ని పొందుతూ వారి కింద వాళ్ళ నుంచి అంటే ఆర్టిజన్ నుంచి పై ఎస్సీ వరకు కూడా అందరితో ప్రేమతో మాట్లాడుతూ అమికబుల్గా మాట్లాడి ఎంతో మంచి వారి ప్రేమని గెలుచుకొని అందరి మనసులో నిలబడిన వ్యక్తి అంటే మన సాయిబాబా గారే. మరియు ఇంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెతకు మన సాయిబాబా గారుగానే చెప్పవచ్చు. వారికి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు గర్వము కానీ అహంకారం కానీ వారి మనసులో లేదు, ఎప్పుడు అనిపించలేదు. వారు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ, ముందు ఆయన నవ్వుతూ తర్వాత మాట్లాడేవాళ్ళు. నమస్కారం అని ముందు నవ్వుతూ అందరితో ముందు నవ్వి తర్వాత మాట్లాడేవాడే వ్యక్తి చాలా తక్కువ. వారి హెల్త్ కూడా దానికి అదే కారణం. చాలా హ్యాపీగా చాలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండటమే వారి హెల్త్కు ముఖ్యమని అనుకుంటాను. మరియు లాస్ట్ వరకు ట్రాన్స్ఫర్స్ మేనేజ్మెంట్ ఎక్కడేస్తే అక్కడికి వారు నాకు ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కానీ కావాలని పైరవులు చేసి మేనేజ్మెంట్ కానీ తాపత్రయపడడం కానీ అటువంటి ఏం చేయలేదు. వారికి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి సింపుల్గా జాయిన్ అయిపోయి ఆ సీట్లో ఆయన చాలా సమర్థవంతంగా పనిచేసి మరి వాళ్ళ కింద వాళ్ళని వాళ్ళ పై అధికారులను కూడా వారు ఎంతో మనలో పొందిన వ్యక్తి మన సాయిబాబా గారు. మరి వారు నిజంగా అందరు చెప్పినట్టు మన మేనేజ్మెంట్ మన కంపెనీ ఆర్గనైజేషన్లో ఆయన చేసిన పోస్టు లేదు. యాజ్ ఏ సిఈ కాడర్గా అన్ని వింగుల్లో ఆయన చాలా సమర్థవంతంగా బాధ్యతలతో విధులు నిర్వహించి సుమారుగా 39 సంవత్సరాలు మన సంస్థకు ఎన్నిలేని సేవలు అందించి మరి రిటైర్ అవుతున్న సాయిబాబు గారికి వారి కుటుంబ సభ్యులకు వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో మరి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే విధంగా ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటూ. నాకు కూడా సాయిబాబా సార్ తోటి 30 ఏళ్ల పైన అనుభవం ఉంది. చెప్పాలంటే అన్నీ రిపీట్ చేయవలసి వస్తుంది. కాకపోతే సాయిబాబా సార్ గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు ఎవరు పోయినా కూడా ఒక స్మైల్ ఇస్తాడు, ఒక స్మైలింగ్ నేచరు. ఆ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బోత్. లోపల ఏం ఉండదు, ఆయన బయట ఏం చెప్తుంటాడో లోపల కూడా అదే ఉంటుంది. అంత ప్యూరిటీ పర్సన్. ఒక్కోసారి కొన్ని సందర్భంలో మేము వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏం సార్ మీరు ఇలా ఉన్నా అంటే అది అంతే, అది వెళ్ళని అండి ఏం కాదు అని అట్లా లైట్గా తీసుకుంటాడు అనమాట. కొన్ని సందర్భంలో నాకు కూడా కొంచెము ఈ విధంగా ఇంత స్థితప్రజ్ఞుడు అంటాం కదా, ఆ విధంగా ఉంటాడనమాట. అసలు ఎందుకు ఇట్లా ఉంటాడో ఈ విషయం కొంచెం అందరికి చెప్పాలి సార్. సాయిబాబా సార్ మీరు అలా ఎలా ఉండగలుగుతారో ఒకసారి అందరికి చెప్తే మేము అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము సార్. మిగతా రిటైర్మెంట్ లైఫ్ అనను సెకండ్ ఎండింగ్ మీకు హ్యాపీగా హెల్తీగా ఈ ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటూ. సాయిబాబా సార్ రిటైర్మెంట్ సందర్భంగా అంటే మా విషయం చెప్పకపోతే కూడా ఈ సభ అంటే కొంచెం వెల్తీ ఉంటుందనే ఉద్దేశం కొద్దిగా నేను వచ్చాను. సారు మా తమ్ముని వాళ్ళ పాపను తన కోడలుగా స్వీకరించి మమ్మల్ని అందరినీ తన ఆనందంలో పాల్పంచుకున్నారు. కాబట్టి అందరికీ నమస్కారం. సాయిబాబా గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఈరోజు చార్జ్ తీసుకున్న సి మెట్రో జోన్ ప్రభాకర్ గారు,
వేదిక అందరు ఎస్సీలు డీఈలు నా కొలీగ్స్ మా ఫ్రెండ్స్ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ మా బంధువులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా నా గురించి మీరు అందరూ చెప్పారు. నేను ఏఈగా తెలకపల్లిలో జాయిన్ అయినప్పుడు నా శాలరీ 950. 1986లో జాయిన్ అయినప్పుడు 950. తర్వాత ఒక 1 year తర్వాత ట్రైనింగ్ తర్వాత 1250 అయింది. అంటే చెప్తున్నాను ఆ టైంలో కూడా అలా చేసి తర్వాత అప్పటి నుంచి కూడా లక్కీ అనుకోవాలి. అంత దేవుని దయ ఉంది నా పైన. అప్పుడు నేను జాయిన్ అయిన తర్వాతనే పే రివిజన్ వచ్చింది. అదే ఇయర్లో శాలరీ పెరిగింది. నేను ఇప్పుడు డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు కూడా 228 పోస్టులు ఉన్నాయి. అప్పుడు 81 to 85 డిగ్రీ కంప్లీట్ అయింది. 86లో పోస్టులు పడ్డాయి డిపార్ట్మెంట్లో. 220 పోస్టులు ఉంటే మేము అప్లై చేసిన వాళ్ళు 150 మంది. 150 మందికి వచ్చేసింది. అప్పుడు ప్రైవేట్ కాలేజీలు లేవు కాబట్టి మా అందరికి వచ్చేసింది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ వచ్చింది. అంటే ప్రతి స్టేజ్లో కూడా నాకు దేవుడు సహకరించారు. అందరూ దేవుడు మీ ఏఈలు ఏడీలు డీలు అందరూ నాకు సహకారం ఇచ్చారు. ఒక చిన్న మీకు చెప్పాల్సింది ఏంటంటే ఏ స్టేజ్లో అయినా సరే ఏఈ ఉన్నప్పుడు ఏడీ తోటి, ఏడీ ఉన్నప్పుడు డీ తోటి, డీ ఉన్నప్పుడు ఎస్సీ తోటి, ఎస్సీ ఉన్నప్పుడు సి తోటి ఇమీడియట్ బాస్తో మనం ఇమీడియట్ బాస్తో మంచిగా ఉంటే మన పనులన్నీ సక్రమంగా అవుతాయి. నేను అదే సూత్రం పాటిస్తాను. ఇమీడియట్ బాస్తో దాటి మనం పైకి వెళ్ళొద్దు. మీ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ బాస్ చెప్పండి. అంతే నేను అదే సూత్రం పాటించాను. నిన్నటి వరకు కూడా అదే సూత్రం పాటించాను. కాబట్టి నాకు చాలామంది చాలా చెప్పారు. అన్ని పోస్టులు చేశాను. ఆల్మోస్ట్ కార్పొరేట్ ఆఫీస్లో అన్ని పోస్టులు చేశాను. ఒక సీజీఆర్ఎఫ్ ఒకటి చేయలేదు అనుకున్నాను. ఇక ఇప్పుడు రిటైర్ అయ్యాక కూడా తగులుతుందేమో ఈసారి చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఆర్ఎస్సీలో రిటైర్ అవుతున్నామేమో అనుకున్నాను. ఆర్ఎస్సీ కార్పొరేట్ ఆఫీస్లో. కానీ మన సీఎండీ గారు డైరెక్టర్ వీళ్ళందరూ సార్ సీనియర్ అని చెప్పి సీఎండీ గారు ఆనాడు వీళ్ళందరూ ఆశీర్వాదం వల్ల నాకు మెట్రోజోన్ ఇచ్చారు 1 month కోసంకి మెట్రోజోన్. ఆ మెట్రోజోన్ 1 monthలో కూడా అప్పుడే బోనాలు మొహరం స్టార్ట్ అయింది. బోనాలు వర్షము అయినా కానీ మేము ప్రతి వర్క్ విషయంలో చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మొహరం ఓల్డ్ సిటీకి వెళ్ళాను. బోనాలు ముగ్గురమ్మలను దర్శనం చేసుకున్నాను. మహంకాళి అమ్మవారిని, బలకంపేట అమ్మవారిని, లాల్ దర్వాజా అమ్మవారిని. అంటే ఏ విషయంలో కూడా నేను టెన్షన్ పడలేదు. ప్రతిదీ మనం ఈ స్పోర్టివ్గా తీసుకోవాలి. మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనం నెగిటివ్గా తీసుకోవద్దు, ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి అని ఈ సందర్భంలో చెప్తున్నాను. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఏ విషయంలో అయినా టెన్షన్ పడద్దు. ఏదైనా మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. ఈజీగా తీసుకోండి, నెగిటివ్ థాట్ వద్దు. కాబట్టి నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్నేళ్ళ సర్వీస్ చేసి రేపు నుంచి మనం అందరం మిస్ అవుతాం. మన డిపార్ట్మెంట్ అంటే పెద్ద ఓషన్, సముద్రం లాంటిది మనం ఏపీఎస్సీబీ. ఇలాంటిది ఎప్పటికీ ప్రైవేట్ కాదు. ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా ప్రైవేట్ అనేది కాదు, ఇంకోటి ఇస్కామ్ వస్తుంది. కాబట్టి ఓషన్ మనది. ఒక జగడ్ నీళ్ళు తీసుకొని పారవచ్చినా పెద్ద సముద్రం లాంటిది మనది. కాబట్టి ఎప్పటికీ మనం ఏపీఎస్సీబీ ఇలా ఉంటుంది, ఎప్పటికీ ప్రైవేట్ కాదు. ఎవరు భయపడాల్సిన పని లేదు. నాకు ఇంకా ఫ్యూచర్లో ఏదైనా అవకాశం వస్తే మీ సేవ చేసుకుంటాను. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ముఖ్యంగా నాకు ఓల్డ్ సిటీలో జాయిన్ అయినప్పటి నుంచే ఏగా ఓల్డ్ సిటీలో జాయిన్ అయ్యాను. అప్పుడే నా మ్యారేజ్ అయింది. అక్కడనే పిల్లలు పుట్టారు. కాబట్టి నాకు ఓల్డ్ సిటీ అంటే చాలా ఇష్టం. అక్కడ ఎప్పుడు పోయినా నేను టెన్షన్గా పనిచేయలేదు. అక్కడ కన్జ్యూమర్ కూడా మంచివాళ్ళే. ఏదో వర్షం పడ్డప్పుడు సప్లై విన్నప్పుడు అంటారేమో కానీ అక్కడ మేము బ్రహ్మం చేశాము, మోహన్ చేశాడు, అందరూ చేస్తున్నాడు. ఇప్పుడు నిన్నటి దాకా సోమిరెడ్డి కూడా టెన్షన్ ఉంది. ఆయన కూడా తీసుకుని ఆయన కూడా చెప్పాను. ఏం టెన్షన్ పడి చెప్పండి లేదు, మన పని మనం చేద్దాం అలా వెళ్తూ. అంటే నా వే ఆఫ్ స్టైల్ అది. కాబట్టి ఎవరైనా కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. టీజీప్ ఎస్పీడీసీఎల్లో సిఈగా రిటైర్ అవుతున్న సాయిబాబా గారిని కలవబోతున్నాము. హైదరాబాద్ మహానగరంలో నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక సాధారణమైన అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించి టీజీఎస్పీడీసీఎల్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సాయిబాబా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు సాయిబాబా, అల్వాల్, బుర్లారం బజార్. అమ్మ పేరు శివరాజమ్మ, నాన్న పేరు కే స్వామి. నాన్న అటెండర్ ఉండే కోచంపాట్ ప్రాజెక్టులో. వాళ్ళకి కష్టపడి చదువు నేర్చుకున్నాం. మా ఫాదర్ కష్టపడి మమ్మల్ని చదివించాడు. 10th క్లాస్ పోచంపాడులో చేశాము. ఇంటర్మీడియట్ నిర్మల్లో చేశాను. ఇంజనీరింగ్ ఏమో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ. నేను స్టార్టింగ్లో ఏఈగా నాగర్కర్నూలులో చేశాను. 1986 డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. 86 to 89 నాగర్కర్నూలు, తెలకపల్లి, మహబూబ్నగర్ డిస్టిక్. 89 to 97 ఓల్డ్ సిటీ, చార్మినార్, మొగల్పుర, డబిడ్పుర,
సంతోషంగా అన్నీ చేశాను ఏఈగా. ఏడీ ప్రమోషన్లో కొత్తగూడెం వెళ్ళాను 97. 2002 వరకు అక్కడే ఉన్నాను. 2002లో మళ్ళీ హైదరాబాద్కు ఆప్షన్లో వచ్చాను. వచ్చి స్కాడోలో జాయిన్ అయ్యాను. స్కాడో ఏడీగా జాయిన్ అయ్యాను. తర్వాత 3 years తర్వాత డిఈ ప్రమోషన్ వచ్చింది, డిఈడిపి రంగారెడ్డి. తర్వాత ఎస్సీ ఎనర్జీ యాక్ట్ వచ్చింది 2009లో. తర్వాత ఎస్సీ ఓల్డ్ సిటీ కూడా చేశాను. ఏఈగా అక్కడనే చేశాను, ఎస్సీ కూడా అక్కడనే చేశాను. ఈ ఓల్డ్ సిటీలో చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఏఈగా అక్కడ చేసిన అప్పుడే అదే టైంలో నా మ్యారేజ్ అయింది 89లో. అక్కడనే మా పాప బాబా కూడా ఉంటారు. కాబట్టి ఓల్డ్ సిటీలో ఎప్పుడు చేసినా నేను ఎప్పుడు టెన్షన్ ఫీల్ కాలేదు, హ్యాపీగా చేశాను. ఆటతో పాటు ఎలాంటి ప్రాబ్లం రాకుండా, అంటే డిపార్ట్మెంట్కి ప్రాబ్లం లేదు, మేము కూడా ఎప్పుడు టెన్షన్ తీసాం. సిగా 2011లో సిగా అయ్యాను, సిఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్. ఇక తర్వాత కమర్షియల్గా 6 years చేశాను. తర్వాత సిఈ మెట్రో జోన్, తర్వాత సిఈ మాస్టర్ ప్లాన్ మేడ్చల్ జోన్, తర్వాత ఆర్ఆర్ జోన్ ఇన్ఛార్జ్ చేశాను. చివరిగా సిఈ ఆర్ఐసి వెళ్ళాను. తర్వాత మా సీఎండి గారు ఇండియాలో సర్వీస్ చేశారని చెప్పి సార్ మళ్ళీ నాకు 1 month కోసానికి మెట్రో జోన్ ఇచ్చారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది అనుకోలేదు, కష్టపడి చదివి పైకి వచ్చాము. దాంట్లో అందరి సహకారం ఉంది, అమ్మనాయన సహకారం, డిపార్ట్మెంట్లో మన స్టాఫ్ సహకారం. వాళ్ళు ఏందే మేము ఇంత చేయలేము. ఏ క్యాడర్లో అయినా కానీ ఏఈలు ఏడీలు డీలు అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా సపోర్ట్ ఇస్తారు. మా భార్య పేరు స్వర్ణలత, కన్నం సరళలత. ఆమె మేము ఇంత కష్టపడేలా మేము అర్థం చేసుకొని మనకేం కావాలో అని చూసుకోవడం, పిల్లలను చూసుకోవడం. ఇంటి గురించి నేను ఆలోచించేవాడిని కాదు. పొద్దున్న వెళ్తే నేను నైట్ వచ్చేవాడు. ఎప్పుడు ఏదో బ్రేక్ డౌన్, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిందని ఎప్పుడు ఫీల్ ఉండేవాళ్ళం. ఇంట్లో అంతా ఆమెనే చూసుకునేది, పిల్లలను కూడా నా అదృష్టమే. అండర్స్టాండింగ్ మేము ఏది చెప్పినా అర్థం చేసుకుంటుంది. మాకు 2 బాబు పాప. బాబు పేరు శరత్ చంద్ర, పాప ప్రియాంక. బాబు ఏమో ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు. రీసెంట్లీ మ్యారేజ్ అయింది. నా విజయాలు సమాజానికే చుట్టూ. తర్వాత ఈ కుటుంబం. ఈ సంస్థలో పనిచేసినప్పుడు మేము ఏ కాల్ వచ్చినా మేము స్వీకరించాము. ఇప్పుడు ఎఫ్ఓసీకి వచ్చే కాల్స్ కూడా ఓల్డ్ సిటీ నైట్ మాకే వచ్చేది. ఎప్పుడు టెన్షన్ లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసాను. నా ఏరియా కానీ కూడా నేను నోట్ చేసుకొని వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాడిని. ఇప్పుడు కన్జ్యూమర్ ఫేవర్ ఉన్నాను కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను. నేను సప్లై వచ్చిందని హ్యాపీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశాడు. అప్పుడప్పుడు నాకు అలా కూడా కొంతమంది పరిచయం అయ్యారు. మా కార్పొరేట్ ఆఫీస్లో ఎంతోమంది వచ్చేవాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి టీ తాగించి వచ్చిన వాళ్ళని, ఒక కన్జ్యూమర్ వచ్చాయంటే అతను రిసీవ్ చేస్తాను, దేవుడు మనం అతను కూర్చోబెట్టి ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని నాతో అయినంత మట్టుకు చెప్పేవాడిని, ఫోన్ చేసి చెప్పేవాడిని. లేకపోతే సీఎండి గారిని కలవండి అని చెప్పేవాడిని. చాలా మటుకు ఇప్పటికి వాళ్ళందరూ గుర్తు చేసుకుంటారు. మనం మాట్లాడే పద్ధతి ఉంటుంది, అంతే తప్పించి కన్జ్యూమర్ రిసీవ్ చేసుకోవడం మన ధర్మం. ఇన్ఛార్జ్ డైరెక్టర్ కూడా చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతి పని కూడా రొటీన్గా అనుకున్నాను కానీ ఇప్పుడు నేను టెన్షన్ ఫీల్ కాలేదు. సీఎండి గారు మాకు ఏ పని చెప్పారో అది ఫాలో అయ్యాను. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఫాదర్ అప్పుడు కష్టపడి చదివించడం, ఆ పోస్టంపల్ ప్రాజెక్టులో, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అక్కడ చదువుకోవడం వల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఆ టైంలో నేను ఇక్కడ బయట ఉంటే ఏదో ఎలా ఉండేది చెప్పలేను కానీ అంత దేవుంది. అది నా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వరుడు, తర్వాత సాయిబాబా. షిరిడీకి 10 times దాకా బాబాను చూడగానే అంతా మర్చిపోతాము. అతను లాగానే అతను కూడా బాగా సేవతత్వం. ఈ రోజు నేను వేసుకున్న ఇంట్రెస్ట్ కానీ నేను ఇది సింపుల్గా ఉండడానికే నేను ట్రై చేస్తాను. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు కూడా అతను ఒక సెకండ్ చూడలేము. అతన్ని మళ్ళీ చూద్దామంటే మళ్ళీ 2 years అలా చాలాసార్లు వెళ్ళాం కానీ వెంకటేశ్వర స్వామిని చూసా కూడా అన్నీ మర్చిపోయేవాళ్ళు. ఆ స్వామిని చూడగానే భార్య పిల్లల్ని మర్చిపోయి దేవునే చూసేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది నాకు. సంస్థకు సేవ చేశాను. ఇంకా ఏమో టైం ఉంటే సేవ చేయడానికి కూడా రెడీగా ఉంది. భవిష్యత్ ప్రణాళిక పిల్లలతో గడుపుకొని కొద్దిగా టైం ఉంటే అమెరికాకి వెళ్ళి వస్తాను. తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించి మా డిపార్ట్మెంట్కి ఏమైనా చేయాలి ఇంకా వేరే ఉంటే నేను దానికి ట్రై చేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే మేము ఈరోజు ఈ ప్రమోషన్లో తొందర రావడానికి కారణం కూడా బాబా రిజర్వేషన్లో అంత బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అతని దయ కూడా. అతను రాజ్యాంగంలో రాసిన దాన్ని బట్టి ఈరోజు ఇలా ఉన్నారు. అందరికీ ఒకటే అండి, ఇప్పుడు కస్టమర్తో పొలైట్గా మాట్లాడాలి, వాళ్ళకి కావాల్సింది వినండి, విని వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎవరితో ర్యాష్గా మాట్లాడాలి. అందరూ మిగతా తోటి ఏఈలు ఏడీలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. మీరు ఏడీ ఎవరైనా సరే వాళ్ళు ఇమీడియట్ బాస్తో బాగుండండి. ఇమీడియట్ బాస్తో బాగుంటే అంత బాగుంది. నేను ఈరోజు ఎలానంటే ఇమీడియట్ బాస్తో నేను బాగున్నాను ఈ రోజు వరకు కూడా. కాబట్టి మీరు ఇమీడియట్ బాస్తో ఉండండి, మీ ప్రాబ్లం చెప్పుకోండి. మేనేజ్మెంట్ ఏది చెప్పినా ఆ వర్క్ టాప్ ప్రయారిటీలో చేయండి. తర్వాత మీ ప్రాబ్లం చెప్పుకోండి, మేనేజ్మెంట్ సాల్వ్ చేస్తుంది. మీకు అవసరం ఉన్నప్పుడే విద్యుత్ వాడుకోండి, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఒక యూనిట్ పొదుపు చేయండి అంతే. ఒక యూనిట్ సేవ్ చేస్తే 2 యూనిట్లు పొదుపు ప్రొడ్యూస్ చేసినట్టు. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఎఫ్ఎల్ బల్బ్స్, రూప్ టాప్ కూడా వస్తున్నాయి, అవి వాడుకొని దాన్ని సబ్సిడీ తీసుకోండి. అది అందరూ అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎనర్జీ కన్వర్జేషన్ ఇంపార్టెంట్. నాకు ప్రతి స్టేజ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏఈలు, ఈ స్టేజ్లో ఎస్సీలు అందరూ సహకరించారు. కింద స్థాయి అటెండెంట్ నుంచి పై వరకు అందరితో అదే విధంగా ఉంటాను. ఏ పోస్టులో అందరితో కలిసి ఉన్నాను. ఈరోజు అలానే ఉంటాను. రేపు వాళ్ళకి ప్రాబ్లం వచ్చి చెప్పినా నేను చేయడానికి రెడీ ఉన్నాను. అందరూ నాకు సహకారం ఇచ్చారు. ఒక బిల్డింగ్కు 4 పిల్లలు ఎట్లనో ఈ సంస్థ కూడా అందరూ ఏఈలు ఏడీలు డీలు
ఎస్సీలు అలా వాళ్ళు పనిచేస్తేనే అందరికి పేరు వస్తుంది. మా సీఎండీ గారు డైనమిక్ సీఎండీ గారు ఆయన వచ్చాక 1.5 monthలో చాలా చేంజెస్ వచ్చాయి. ఐటీలో టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్ చేశారు. ఒక వర్క్ విషయంలో ఒకప్పుడు మేము టీ కటింగ్ అవుతుందంటే అక్కడ వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటిది SC లెవెల్ కూడా రోడ్ పైన వెళ్ళాము. పోల్ టు పోల్ ఏం జరుగుతుంది వర్క్, ఎందుకు పీడియాట్రిక్ అవుతుంది. ముషరఫ్ సార్ అంటే డైనమిక్ సీఎండీ గారు, అలాంటి సీఎండీ గారి కంట్రోల్లో పనిచేయడానికి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు మీరు ఇలా ఉండడానికి, ఈ రోజు మీతో మాట్లాడడానికి కూడా కారణం సారే. ఎందుకంటే నేను కార్పొరేట్ ఆఫీస్లో నేను మెట్రో జోన్ చేశాను. సార్కు నాకు చాలా థ్యాంక్స్ సార్, చాలా కృతజ్ఞత. స్వర్ణలత, నా భర్త పేరు సాయిబాబా. ఆయన గొప్పతనం ఏమంటే ఆ నలుగురిలో మంచి పేరు తెచ్చుకుండు. మాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఆయన డిపార్ట్మెంట్కు చాలా సేవలు చేశాడు. అంత డిపార్ట్మెంట్లో కూడా ఆయన గురించి చాలా మంచిగా పేరు ఉంది. నాకు అదే చాలు. పొద్దున్న వెళ్ళిండంటే నైటే వస్తాడు. ఆఫీస్ నాకు ఒక బాబు ఒక పాప. బాబుకు పెళ్ళైంది, USA ఉంది, శరత్ చంద్ర. పాప ప్రియాంక బీటెక్ చేసింది, జాబ్ చేస్తుంది. మా నాన్న నా అల్లుడు చాలా గ్రేట్ అని చెప్పుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయననే నాకు గిఫ్ట్. మా సార్కు టెన్షన్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. జాలీగానే వర్క్ చేసుకున్నాను. ఆయన మంచితనం, ఆయన పాజిటివ్నెస్, మంచి సేవలు ఇవ్వాలి, నేను మంచిగా అక్కడ వర్క్ చేయాలి. నా గోల్ అదే. నేను అక్కడ మంచిగా వర్క్ చేసి మంచిగా రిటైర్ కావాలి. మా అమ్మ పేరు నరసమ్మ, మా నాన్న పేరు దానయ్య. మా నాన్న మున్సిపల్లో బిల్ కలెక్టర్గా చేశారు. అమ్మ హౌస్ వైఫ్. ఆ సాయిబాబాను మొక్కినాను కాబట్టి నాకు ఈ సాయిబాబా దొరికి 4-5 times పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎన్ని జన్మల పుణ్యమో నాకు ఈ జన్మలో ఈ భర్త దొరికింది. అందుకు హ్యాపీగా ఉంది, చాలా అందుకు బాధగా ఉంది. ఆయన డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అవుతున్నందుకు ఆయనకు కొంచెం బాధగా ఉంది కాబట్టి మాకు కూడా బాధగా ఉంది. మా అత్తమ్మ పేరు శివరాజమ్మ, మా మామయ్య పేరు స్వామి. మా మామయ్య అటెండర్గా చేసేవారు. పిల్లలను మంచిగా పెంచుకొని మంచి ఒక లెవెల్లో తీసుకొచ్చిండు. అది అలా గొప్పతనం. మా అత్తమ్మ గొప్పతనం కూడా అంతే. మమ్మల్ని మా అత్తమ్మ మా మామయ్య బిడ్డలాకనే చూసుకునేవాళ్ళు. అత్తగారి ఇంట్లో ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాం. నేను డైరెక్టర్ వరకు వెళ్తాడు అనుకున్నా, కానీ బ్యాడ్ లక్. టెంపరీ. పర్మనెంట్ ఉంటే అది ఇంకా మాకు ఆ కోరిక ఉండే, తీరలేకపోయింది. హ్యాపీ. మాకు ఎప్పుడు పాజిటివ్ ఇంట్లో, ఎప్పుడు నెగిటివ్ అనేది నాకు ఇంతవరకు తెలియదు. అత్తగా వాళ్ళతో ఉన్న మాది జాయింట్ ఫ్యామిలీ, అందరం మంచిగా ఉంటాం. వరలక్ష్మి వ్రతం పూజలు ఎక్కువ చేస్తాం. ప్రియాంక అండి. మా నాన్నగారి పేరు సాయిబాబా అండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేశారు సిఈగా. సో మా నాన్న గొప్పదనం చెప్పాలంటే చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి మా డాడీ నాకు. చిన్నప్పటి నుంచి అంత కూల్ గోయింగ్ పర్సనే. చాలా బాగా ఆయన చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఎంత కూల్ అంటే అసలు నెగిటివిటీ థాట్సే రావు, అసలు మొత్తం పాజిటివ్ వేలోనే వెళ్ళిపోతాడు. నేను మా అన్నయ్య అది చూసి మేము పెరిగాము. రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకపోతుండే, మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి కానీ మంచి పేరు తేయండి అంతే అంటుండే అండి. చాలా గర్వం ఉంది అసలు చెప్పాలంటే. చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఇంత మంచి ఆయనకు మేము పుట్టినందుకు చాలా చాలా బ్లెస్డ్గా ఉందండి. చాలా అంటే రిటైర్మెంట్ అవుతుందని బాధగా ఉంది, అట్ ది సేమ్ టైం ఖుషి కూడా ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్ అయినా రెస్ట్ దొరుకుతుంది, మాతో టైం స్పెండ్ చేస్తారు. అదే రిటైర్మెంట్ అయిపోతుందంటే అందరు డిపార్ట్మెంట్ అంతా మిస్ అయిపోతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం మిస్ అయిపోతుంది నాన్నని. అదొక బాధ. నేను అనుకున్నానండి, ఎందుకంటే ఎక్కడ చూసినా మంచి పేరుందండి నాన్నకి. ఒక్క రిమార్క్ కూడా లేదు. స్టెప్ బై స్టెప్ ఎంత కష్టపడి వెళ్ళినా అక్కడ దాకా నేను చూసాను చిన్నప్పుడు. గ్రేట్నెస్ అంటే చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అండి. ఎవరు ఏం నొప్పియాడు. ఎవరు వచ్చినా కానీ చిన్న నుంచి పెద్ద అయినా అదే లెవెల్ మెయింటైన్ చేస్తాడు డాడీ. సో ఎవరికైనా ఇప్పుడు చిన్న నుంచి పైకి వచ్చింది అనుకో, వాళ్ళని కూడా ఈక్వల్గానే చూస్తారు. వాళ్ళు ఇట్లా అందరినీ ఈక్వల్గా చూస్తారు. ఇన్స్పైర్ చేసిన చాలా ఓపిక అండి. పాజిటివ్గా వెళ్ళాలి, పాజిటివ్గా ఉండాలి అని చెప్తాడు. నెగిటివ్ థాట్స్ అస్సలు పెట్టుకోడు. అస్సలు కూడా ఇంత కూడా టెన్షన్ పడ్డాడు. అది మెయిన్ థింగ్ కదండి. ఇప్పుడు ఆఫీస్ అంటే ఫుల్ టెన్షన్ స్ట్రెస్ అని ఉంటుంది. ఇంటికి వచ్చి కూడా ఏమన్నాడు, చాలా కూల్ గోయింగ్. మా అన్నయ్య సేమ్ ఇదే అండి. డాడీని చూసి మనం ఒక ఇట్లనే సేమ్ పాజిటివ్ వేలో వెళ్ళాలి. ఆయన తెచ్చుకునేలాగా మనం కూడా ఆయన పిల్లలమని మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి. అట్లా అందరూ అంటుండే మీ డాడీ మంచోడు. లైక్ ఇదే సేమ్ నా అంబిషన్. మంచిగా ఒక స్టేజ్, ఒక మంచి స్టేజ్లో మంచిగా ఉండాలి, సెటిల్ కావాలని అంతే. ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అండ్ సాయిబాబా. సేమ్ అండి, మా డాడీ పేరు సాయిబాబానే. అంటే అక్కడ ఆయన శిల్పం లాగా ఉండే సాయిబాబా, ఇక్కడ లైవ్ సాయిబాబా. చాలా ప్రౌడ్ అండి. చాలా అంటే చాలా, అది చెప్పలేను ఇంకా నేను. చాలా ప్రౌడ్ అండి. అంతే ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడ చూసినా సాయిబాబా. అది ఇంకా పిల్లలకి అదే ఒక స్ఫూర్తి కదండి. డాడీ ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళినండి.